గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ఇష్యూ. అమెరికా అధ్యక్షుడు ఎవరు సస్పెన్స్ ఇంకా కంటిన్యూ అవుతోంది. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తూ అక్కడ ఎన్నికల ఫలితాలను చూస్తున్నాం. ఫలితాలు చాలా ఆలస్యం అవుతున్నాయి. ప్రతిసారి కూడా అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన ఫలితాల సరళి ఫలితాలు దాదాపు 24 గంటలు 48 గంటలు అంతకంటే ఎక్కువ పట్టిన సందర్భాలు గతంలో కూడా చూసాం. కానీ ఈసారి ఇంకా ఆలస్యమయ్యేలా కనిపిస్తున్నాయి. మొదటిసారిగా అధ్యక్షుడు కోర్టులకు వెళ్తాను లాంటి కామెంట్ ట్రంప్ చేయడం కొంత ఆసక్తి కలిగిస్తోంది. గతంలో ఎప్పుడు ఫలితాలు రాకముందే ఇద్దరు కూడా పోటీలో ఉన్న బైడెన్ అదేవిధంగా ట్రంప్ ఇద్దరు కూడా విజయం సాధించాం ఆల్మోస్ట్ అంటూ అనౌన్స్ చేశారు. సంబరాలకు సిద్ధంగా ఉండాలంటూ తమ కార్యకర్తలకు సూచించారు. అదేవిధంగా ట్రంప్ కోర్టుకు వెళ్తానని చెప్తున్నారు. సమయం ముగిసిన తర్వాత పోస్టల్ బ్యాలెట్ని ఎలా అనుమతించారు అనేది ఆయన రేజ్ చేస్తున్న క్వశ్చన్. సరే, ఎన్నికల ఫలితాలు అలా ఉంటే అమెరికా అధ్యక్షుడు ఎవరు అనే దానిపైన భారతదేశంలో కూడా చాలా ఉత్కంఠ కనిపిస్తోంది. భారతదేశానికి ప్రధానమంత్రి ఎవరు అవుతారు అనే అంశం ఎంత ఇక్కడ ఆసక్తి కలిగిస్తోందో, ఎంత ఇంపార్టెన్స్గా భారతీయులంతా భావిస్తారో, అమెరికా అధ్యక్షుడు ఎవరు అనేది కూడా భారతీయులు అంతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే దాదాపు ప్రతి ఊరు నుంచి ఎవరో ఒకరు అమెరికాలో ఉంటున్న వాతావరణం. తెలుగు రాష్ట్రాల నుంచి అయితే చాలా ఎక్కువగా అమెరికాలో వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు. అమెరికాతో తెలుగు రాష్ట్రాలకు ఎక్కువ అనుబంధం ఉన్న నేపథ్యంలో ఇక్కడ అమెరికా అధ్యక్షుడు ఎవరవుతారు అనే దానికి సంబంధించిన ఆసక్తి ఎక్కువగా కనిపిస్తోంది. అంతేకాదు అమెరికా అధ్యక్షుడు బైడెన్ అయితే పరిస్థితి ఏంటి, ట్రంప్ మళ్ళీ కంటిన్యూ అవుతే ఇండియాకు వచ్చే లాభాలు ఏంటి అనే దానిపైన కూడా చాలా చర్చలు జరుగుతున్నాయి. ఫారెన్ పాలసీకి సంబంధించి, అమెరికన్ ఫారెన్ పాలసీకి సంబంధించి చైనాతోటి పాకిస్తాన్ తోటి అమెరికా వ్యవహరిస్తున్న తీరు ప్రస్తుతం కొంత భారత్కు అనుకూలంగా ఉంది. బైడెన్ గెలిస్తే ఆ పరిస్థితి ఉంటుందా? మళ్ళీ కొంత ఆయన సౌమ్యుడిగా పేరున్నారు, సౌమ్యుడిగా పేరున్న నేపథ్యంలో డెమోక్రాట్స్ కొంత సాఫ్ట్గా ఉంటారు అనే వాతావరణం ఉన్న నేపథ్యంలో చైనాతో పాకిస్తాన్తో ఆయన ఏ రకంగా వ్యవహరించబోతున్నారు ఒకవేళ గెలిస్తే? ఆయన దాదాపు ఆల్మోస్ట్ ఆయనకి మెజారిటీ ఉంది అని చెప్తున్న నేపథ్యంలో ఈ మొత్తం ఇష్యూస్ పైన మన ఇష్యూలో డిస్కషన్ చూద్దాం. డిస్కషన్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు పొలిటికల్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు, అలాగే తానా ప్రెసిడెంట్ జయశేఖర్ తాలూరి గారు, అలాగే వాషింగ్టన్ డీసీ నుంచి కొండపల్లి వేణుగోపాల్ గారు రిటైర్డ్ సీఈగా ఉన్నారైనా, అలాగే వాషింగ్టన్ డీసీ నుంచి కలవల విశ్వేశ్వరరెడ్డి గారు. గుడ్ మార్నింగ్ సార్ అందరికీ. నమస్కారం అందరికి. జయశేఖర్ గారు, ఏం జరుగుతుంది? రిజల్ట్ రావడానికి ఎంత సమయం పడుతోంది? ఎందుకు ఆలస్యం అవుతోంది? ఇప్పుడు ప్రజెంట్ అమెరికాలో ఉన్న ట్రెండ్ ఏంటి? చాలా ఉత్కంఠంగా ఉందండి అమెరికాలో. అయితే ఇప్పుడు కొంత చూస్తా ఉంటే బైడెన్ ఆల్మోస్ట్ డెమోక్రాట్స్ విన్ అయినట్టే కనపడుతూ ఉంది. ఆయనకి ఇప్పుడు అటు నార్త్ కేరళైనా కానీ, లేకపోతే పెన్సిల్వేనియా కానీ, జార్జియా కానీ ఈ రాకపోయినా కూడా ఇంకా కౌంటింగ్ జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఆయన అరిజోనా, నెవాడా ఈ 2 స్టేట్స్ వస్తే ఆయన గెలిచిపోయినట్టేనండి. అరిజోనా ఆల్మోస్ట్, ఎందుకంటే 88% పోలింగ్ కౌంట్ చేశారు. దాంట్లో ఇంకా 100,000 లీడ్లో కనపడుతున్నారు డెమోక్రాట్స్, క్లోజ్ టు 100,000. సో ఈ 11 ఓట్లు ప్లస్ నెవాడా 6 ఓట్లు, దాంట్లో 8,000 ఓట్స్ లీడింగ్ లో ఉన్నారు. ఇంకా పోస్టల్ బ్యాలెట్స్ లెక్క పెట్టాలి. అది ఆ 2 తోటి బైడెన్ గెలిచినట్టే ఉంది. చాలా ఉత్కంఠంగా అయితే ఉందండి. ఎందుకంటే నిన్న మొదలు పెట్టినప్పుడు బైడెన్ కౌంటింగ్ మొదలు పెట్టగానే లీడింగ్ లో అనిపించారు. తర్వాత ఒక మధ్యరాత్రికి వెళ్ళేసరికి ట్రంప్ మళ్ళీ ఆధిక్యత సాధించినట్టు అనిపించింది. తెల్లవారేసరికి మళ్ళీ డెమోక్రాట్స్ ముందుకోవడం జరిగింది. డెమోక్రాట్స్ లో అదే రిపబ్లికన్స్ నిన్న ఇవాళ మార్నింగ్, అంటే ఇక్కడ మార్నింగ్ ఎన్ని సీట్లు ప్రొజెక్టెడ్ విన్నింగ్ చూపించారో ఆ తర్వాత ఒక్కటి కూడా పెరగలేదు. 213 అలాగే చూపిస్తున్నారు. కాన్స్టెంట్ అలాగే ఉందన్నమాట. అయితే కీలకం ఏంటంటే 2 స్టేట్స్ అండి. ఈ విస్కాన్సన్ ఎప్పుడు కూడా దోబూచులాడుతానే ఉంది, అది డెమోక్రాట్స్ కును రిపబ్లికన్స్ మధ్యలో. రెండోది మిషిగన్. ఈ 2 స్టేట్స్ డెమోక్రాట్స్ గెలిచారు. ఈ 2 ఇండస్ట్రియల్ బెల్ట్. ఇది చాలా అంటే రిపబ్లికన్స్ బాగా దెబ్బతీసిన అంశం అనమాట. ఈ మిషిగన్ ఓడిపోవటం, విస్కాన్సన్ ఓడిపోవటం. లాస్ట్ టైం కూడా విస్కాన్సన్ లో 0.8% తేడాతోటి హిల్లరీ క్లింటన్ మీద రిపబ్లికన్స్ డొనాల్డ్ ట్రంప్ పట్టు సాధించాడు. ఇప్పుడు కూడా అదే మెజారిటీ తారుమారైంది. ఇప్పుడు మాకు ఇక్కడ ఇండియాలో మాకున్న ఇన్ఫర్మేషన్, మేము చేస్తున్న చర్చలు ఏంటంటే 264 ఎలక్టోరల్ ఓట్స్ ఇంక బైడెన్కి వచ్చాయి. ఇంకొక 6 ఓట్ల దూరంలో ఉన్నారు మెజారిటీకి. అవి వస్తే ఆల్మోస్ట్ ఆయన ప్రెసిడెంట్ అయిపోయినట్టే. ఆ పరిస్థితి ఉందా? ప్రస్తుతం కనిపిస్తుందా? ఎప్పటి వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది దానికి సంబంధించి?
ఉందండి. అరిజోనాని కూడా ఆయన్నే డిక్లేర్డ్ విన్నర్ గా చెప్పారు. దాంతో ఆయనకు 264 ఓట్లు వచ్చినట్టు. ఈ మిగతా ఎన్ని రాకపోయినా కూడా ఈ నేను చెప్పినట్టు జార్జియా, పెన్సిల్వేనియా అండ్ నార్త్ కెరళైనా వేటిలో రాకపోయినా కూడా పెన్సిల్వేనియా ఆయనకి ఒక్క నెవాడా చిన్న స్టేట్, దాంట్లో 6 ఉన్నాయి, అది గెలిచినా చాలు ఆయన నెక్స్ట్ ప్రెసిడెంట్ అవటానికి. చాలా చాలా దగ్గరలో ఉన్నాడు అనిపిస్తుందండి. కాకపోతే దాన్ని ఛాలెంజ్ చేస్తున్నారు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కానీ ట్రంప్ క్యాంపెయిన్ దీన్ని లీగల్గా స్పెషల్లీ జార్జియా, పెన్సిల్వేనియా అండ్ మిషిగన్ ఓట్లని బ్యాలెట్స్ని కౌంట్ చేయకూడదు, పోస్టల్ బ్యాలెట్స్ని, లేకపోతే వాటిని ఎలా చేస్తారని వాటిని ఛాలెంజ్ చేసి లీగల్ బ్యాటిల్లోకి వెళ్తున్నారు అనమాట. అది కొంత ఈ ఎలక్షన్ రిజల్ట్ ని పోస్ట్ పోన్ చేసే అవకాశం చాలా కనపడుతుందండి. ఓకే, పోస్ట్ పోన్ చేస్తారా? గతంలో అటువంటి సందర్భాలు ఏమైనా చూసారా జయశేఖర్ గారు? పోస్ట్ పోన్ చేసే పాసిబిలిటీ ఉంటుందా? మేజర్గా ఆయన రేజ్ చేస్తున్న అలిగేషన్ ఏంటి? పోలింగ్ ముగిసిన తర్వాత పోస్టల్ బ్యాలెట్స్ అలో చేశారు అని. అది నిబంధనలు ఉల్లంఘించడమేనా? ఎందుకు అధికారులు అలా చేశారు అంటే ఇక్కడ ఏంటంటేనండి, ఏ స్టేట్కి ఆ స్టేటే కాన్స్టిట్యూషన్ ఉంటుందండి. ఓకే, ఆ స్టేట్ ప్రకారమే ఆ లాస్ ప్రకారం వెళ్తారు. అయితే అన్ఫార్చునేట్గా ఇప్పుడు ఏం జరిగిందంటే, యాక్చువల్లీ ఈ స్టేట్ లెజిస్లేషన్ ఆ రూల్స్ని పాస్ చేయాలి, ఏం చేయాలి, ఏంటి, ఎలక్షన్ ఎలా కండక్ట్ చేయాలి అన్నది. ఈ కరోనా మూలాన ఏం చేశారంటే అక్కడ ఉన్న గవర్నర్లే వాటిని మీద కంప్లీట్ కంట్రోల్ తీసుకొని వాళ్ళ ఇది చేసినట్టు చేశారనమాట రూల్స్. దాంతో పెన్సిల్వేనియాలో నిన్న ఏం చేశారంటే కోర్ట్స్ నిన్న వరకు అంటే 3వ తారీఖు పోస్టల్ బ్యాలెట్ మీద ముద్ర ఉన్నంతే చాలు, దాన్ని కౌంట్ చేయాలి అన్నారు. అయితే దీంట్లో ఉన్న 2 రకాలు ఏంటంటే, ఒకటి డేట్ దాటాక మీరు వచ్చిన వాటిని మీరు కౌంట్ చేయటం అనేది ఒకటైతే, రెండో పాయింట్ ఏంటంటే వీటికి ప్రాపర్గా ఎవరు అడ్మినిస్టర్ చేయకుండా ఓట్లు వేయటం. అంటే మీరేంటంటే ఎక్కువ మంది ఈ కరోనా టైంలో దీన్ని ఈ ఆఫ్ చేసుకున్నారు. సో వీటిని ఎవరు అడ్మినిస్టర్ చేయకుండా, అంటే ఎవరు ఒక ఎలక్టరల్ ఆఫీసర్ ముందర కాకుండా ఎక్కడో చేసి వాళ్ళు తీసుకొని వచ్చి ఇలాగా దీంట్లో ఇచ్చేస్తున్నారు. ఎన్ని రాష్ట్రాల్లో చేసి ఉంటారు అలా? సుమారుగా 16 రాష్ట్రాలు అనుకుంటాను, నాకు కరెక్ట్ గా కౌంట్ తెలియదు. బట్ సో అంటే లార్జ్ నెంబర్. సో ఆయా రాష్ట్రాల గవర్నర్లు తీసుకున్న నిర్ణయాన్ని రెస్పెక్ట్ చేసే పరిస్థితి, వాటికి లీగల్ ప్రొటెక్షన్ ఏముండదా మళ్ళీ? దానికోసమనే ఇప్పుడు నేను సుప్రీంకోర్టుకి వెళ్తానని చెప్తున్నాను అనమాట. ఏంటంటే కలిసి వచ్చే అంశం ఏంటంటే, సుప్రీంకోర్టులో ఒక 5 జడ్జెస్ 9 మంది ఉంటారు. దాంట్లో 5 రిపబ్లికన్ ప్రెసిడెంట్లు నామినేట్ చేసిన జడ్జెస్ ఉన్నారు. ఆ 5లో కూడా 3 ఒక ప్రెసిడెంట్ ఒకళ్ళని నామినేట్ చేస్తేనే చాలా అది హిస్టారికల్ థింగ్ అనమాట. ఎందుకంటే ఒకసారి సుప్రీంకోర్టు జడ్జిగా నామినేట్ అయితే వాళ్ళు జీవితాంతం చచ్చిపోయే వరకు కానీ, వాళ్ళు రిజైన్ చేసే వరకు కానీ సుప్రీంకోర్టు జడ్జి కానీ కొనసాగుతారు. ఓకే, అయితే దీనికి ఏంటంటే ఒక ప్రెసిడెంట్ ఒక్కళ్ళని చేయటమే చాలా గొప్పతనం. వాళ్ళు చాలా హిస్టరీగా ఫీల్ అవుతారు అనమాట. అలాంటిది ఈయనకి 3 అపాయింట్ చేసే అవకాశం వచ్చింది. 2 చనిపోవటం, 1 రిజైన్ చేయటం. సో దాంతో ఏంటంటే రిపబ్లికన్ ప్రెసిడెంట్లు నామినేట్ చేసిన జడ్జిలు 5 ఉన్నారు, డెమోక్రాట్స్ నామినేట్ చేసిన జడ్జిలు 4 ఉన్నారు సుప్రీంకోర్టులో ఇప్పుడు. సో అందుకని జనాలందరూ ఏం జరుగుద్దా అని వేచి చూడటం జరుగుతుంది అనమాట. చూద్దాం. వేణుగోపాల్ గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి సార్, మీరు అక్కడే ఉన్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు, పోలింగ్ ఎలా ఉంది ఏంటి? అది మన ఇండియా ఎలక్షన్స్ కంటే ఎక్కువ ఉత్కంఠభరితంగా ఇక్కడ ఉన్నది అనిపిస్తుంది నాకు. నా మటుకు నాకు చాలా నారోలో ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ 264, 214, 60 అన్డిసైడ్ ఉన్నాయి. కానీ ఇంకా 3 రాష్ట్రాలు ఉన్నాయండి, పెన్సిల్వేనియా, నార్త్ కెరోలినా, జార్జియా. పెన్సిల్వేనియాలో ఒక 20, నార్త్ కెరోలినాలో ఒక 15, జార్జియాలో ఒక 16. ఇవన్నీ ఒకప్పుడు ఇక్కడ జనరల్ గా ఏమంటారంటే సేఫ్ స్టేట్స్, స్వింగ్ స్టేట్స్ అని ఉంటాయండి. లాస్ట్ టైం ఈ స్వింగ్ స్టేట్స్ లో ఏమైంది, అరిజోనా, మిచిగన్, విస్కాన్సిన్ సార్ చెప్పినట్టు డెమోక్రాట్స్ కి వచ్చింది. అది యాక్చువల్ ఇద్దరికి రిపబ్లికన్ పార్టీ ఉండదు ఉండే ఎక్కువ మెజార్టీ. ఈ పెన్సిల్వేనియా, నార్త్ కెరోలినా, జార్జియా కాబట్టి ఓన్లీ 6 నెంబర్లతో షార్ట్ లో ఉన్నాడు ఎవరు, బైడెన్. సో మోస్ట్లీ అతనికి అడ్వాంటేజ్ ఉన్నది. కానీ ఇతను కోర్టుకు పోతాడు, ఇతను మొండివాడు, ఏం చేస్తాడన్నది అందరు ఆలోచిస్తున్నారండి. పెన్సిల్వేనియాలో 20, నార్త్ కెరోలినాలో 15, జార్జియాలో ఒక 16.
రెండు మొత్తం 41 ఇంకా అన్డిసైడ్ ఉన్నాయి. 60లో 41 ఇంకా మోస్ట్లీ అది అయితే మా అనాలిసిస్ ప్రకారం ఫిలడెల్ఫియాలో ఎక్కువ 79 ఫిలడెల్ఫియాలో మేజర్ సిటీస్ ఉన్నాయి. మేజర్ సిటీస్ లో మళ్ళీ డెమోక్రాట్సే లీడింగ్ లో ఉన్నారు. కౌంటీస్ లో నెంబర్ ఆఫ్ కౌంటీస్ అతనికి ఎక్కువ వస్తున్నా కానీ ఈ మేజర్ కౌంటీస్ లో డెమోక్రాట్సే లీడింగ్ లో ఉన్నారు. సో బైడెన్ కే అడ్వాంటేజ్ ఉన్నది. సో చాలా ఉత్కంఠభరితంగానైతే ఫీల్ అవుతున్నామండి మేము ఇక్కడ. ఈ స్థాయిలో రైట్ సార్. ఒకసారి విశ్వేశ్వర రెడ్డి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి, బాగున్నారా? విశ్వేశ్వర రెడ్డి గారు, ఈ స్థాయిలో ట్రంప్ కరోనా టైంలో ఆయన ప్రాపర్గా హ్యాండిల్ చేయలేకపోయారు, చాలా విమర్శలు ఆయన పైన చూసాం. ట్రంప్ ఈసారి గెలవడం చాలా కష్టం అనే వాతావరణం, అటువంటి సర్వేలు, అటువంటి చర్చలు చాలా చూసాం. ఈ స్థాయిలో ట్రంప్కు ఓట్లు పడడం అంటే ఏ రకంగా చూడాలి? ఎలా ఆయన కన్విన్స్ చేయగలిగారు అమెరికన్స్ని అంటే? టిపికల్ గా అంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, ట్రంప్ కానివ్వండి, గెలిచిన తర్వాత గత 4 సంవత్సరాల్లో మేము అంటే ఇండియన్స్ గా ఆలోచించేది అంటే ఫస్ట్ 3 years వరకు చాలా బాగుంది అనేది ఒక ఒపీనియన్ అండి అందరి ఉద్దేశంలో. అంటే అమెరికాలో యూజువల్ గా మనకి వైట్ కాలర్ జాబ్ లో ఎంప్లాయ్మెంట్ లో మనం ఉండడం వల్ల ఎంప్లాయ్మెంట్ కి వచ్చిన ఇష్యూ ఏం లేకుండే, స్టాక్ మార్కెట్ కి వచ్చిన లేకుండే, ఎకానమీ కూడా బాగుండే లాస్ట్ 3 సంవత్సరాల్లో. సో ఎప్పుడైతే ఈ కరోనా వచ్చిందో, ఆ కరోనా వచ్చాక మార్చి నుంచి యాక్చువల్లీ అన్ఎంప్లాయ్మెంట్ రేటు స్కై రాకెటెడ్ అయిందండి. సో ఇప్పటి వరకు హిస్టారికల్ గా అమెరికా చరిత్రలోనే ఇంత మంది అన్ఎంప్లాయ్మెంట్ క్లెయిమ్ చేస్తున్నది ఎప్పుడు జరగలేదు. సో అది జరిగినా కూడా అంటే అటువంటి ఇష్యూ ఉన్నా కూడా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేసిందంటే చాలా ప్యాకేజెస్ ఇచ్చాయి. చాలా ఇండియాలో మనకి తెలుసు మోడీ గారు ఎట్లా ప్యాకేజెస్ ఇచ్చారో, ఇక్కడ ట్రంప్ గారు కూడా 13 trillion వరకు డబ్బును పంపు చేశారు. అంటే ఎకానమీలో ఉండేటట్టు ఎంప్లాయ్మెంట్ ని రిటైన్ చేసుకునేటట్టు చాలా కంపెనీస్ కి ఇవ్వడం జరిగింది. ఇవ్వడంతో ఏంటంటే అంటే ఈ వాంటెడ్ టు కీప్ ఎవ్రీ వన్ మళ్ళీ సేమ్ జాబ్ లో కంటిన్యూ అయ్యేటట్టు అన్ని కంపెనీస్ కి, మీడియం సైజ్ కంపెనీ అనుకోండి, స్మాల్ కానివ్వండి, లార్జర్ సైజ్ కానీ, డిపెండ్స్ ఆన్ ద కంపెనీ సైజ్ ని బట్టి ప్యాకేజెస్ ఇచ్చారు. దాని ప్రకారమే జరిగాయి. సో అంచేత ఇంకొకటి ఏంటంటే మెడికల్ సైడ్ కూడా చాలా అగ్రెసివ్ గా లాబొరేటరీస్ కూడా చాలా కంపెనీస్, మెడికల్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ కూడా చాలా ఫండ్ ఇచ్చారు. అంటే ఈ కరోనా రిలేటెడ్ డ్రగ్ కానివ్వండి, మెడిసిన్ కానివ్వండి, వ్యాక్సినేషన్ కానీ ఏ వైపు అయినా తీసుకురావాలనే ఉద్దేశంతో చాలా ప్రయత్నాలు జరిగాయి. సో అంచేత ఆయన ఉంటే బాగుంటుంది, అమెరికన్ ఇంట్రెస్ట్ లోనే పనిచేస్తున్నారు. మీకు పాస్ట్ లో కూడా చూస్తే ఆయన మీరు ఎక్కడ మాట్లాడినా కానీ ఆయన వేగవంతంగా మాట్లాడడం, లాంగ్వేజ్ కూడా కటువుగా ఉండడం, అమెరికా ఇంట్రెస్ట్ లో మాట్లాడడం, అమెరికా గ్రేట్ అగైన్ అనే దానిపైనే మాట్లాడడం, చైనాను తీసిపారేసినట్టు మాట్లాడడం. చైనాలో మీకు తెలుసు చైనా ఇష్యూ వచ్చినప్పుడు కానీ ఈ వైరస్ వచ్చినప్పుడు కూడా ఇది చైనా వైరస్ అనే చెప్పడం, కరోనాకి చాలా సీరియస్ గా ఎప్పుడైనా కూడా బాగా గట్టిగా మాట్లాడడం వల్ల అమెరికన్ కమ్యూనిటీలోకి చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది ఆయన మీద. ఇప్పుడు మీరు అన్నట్టు ఎందుకు ఆయన మీద కాన్ఫిడెన్స్ వచ్చింది. అదే విధంగా అన్ఎంప్లాయ్మెంట్ కు ఏదైతే ఒక ప్రోగ్రామ్ ఎంప్లాయ్మెంట్ H1B ప్రోగ్రామ్ ఉందో మీకు గమనించారు, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ యూజువల్ గా సెనెట్, కాంగ్రెస్ నుంచి రావాల్సిన డిసిషన్స్ ను కూడా ఆయన సొంతగా చాలా హైయెస్ట్ ఇంతకుముందు ఏ ప్రెసిడెంట్ తీసుకోనని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తీసుకున్నారు. అంటే ఆయనకున్న సుప్రీం పవర్ ని వాడుతూ మనకి ఆ H1 ప్రోగ్రామ్ కూడా మీ అందరికి తెలుసు, అసలు లాస్ట్ 6 months నుంచి అంటే జూన్ నుంచి డిసెంబర్ వరకు కూడా ఇవాళ వరల్డ్ వైడ్ H1 స్కిల్డ్ లేబర్ ని అమెరికాకు బయట నుంచి వచ్చేవాళ్ళు. అంటే కంట్రీ లోపల ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు, కానీ రాకుండా ప్రెసిడెంట్ గా డెసిషన్ తీసుకుని కూడా అమెరికన్ సిటిజన్స్ కి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తారు. అది కొద్దిగా కూడా వాళ్ళకి రావచ్చింది. అంటే ఒకవైపు టోటల్ గా ఓడిపోతున్న స్థాయి నుంచి ఇవాళ మనం బోటాబోటీ స్థాయికి, అంటే ఇంకా ఇప్పుడు ఈ 3 స్టేట్లలో కూడా ఆయన లేడున్నారు. 20, 15, 16 కలిస్తే అది కూడా ఒక 51 ఓట్లు ఆయన కూడా వస్తే బాగానే ఉన్నాయి. తర్వాత కాకపోతే డెమోక్రటిక్ చివరి వరకు వచ్చేసాము. ఓన్లీ 6 votes నెవాడా 6 votes మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఆ 11 అరిజోనా కూడా వచ్చేస్తేనే, సో ఇంకా ఉన్నది 6 votes మెజారిటీకి. సో ఆ 6 votes కూడా అందులో కూడా 8,000 లీడ్ లోనే ఉన్నారు బైడెన్. ఇట్స్ ఓన్లీ 8,000. దాన్ని ఇప్పుడు హోల్డ్ చేశారు కౌంటింగ్ ని. సో అది కూడా ఎలా ఉంటుందో చూడాలి. కాకపోతే నాకు అదే ఎలా కన్విన్స్ చేయగలిగారు అనేది నా పాయింట్ ఏంటంటే అమెరికా ఉద్యోగాలు అమెరికన్స్ ఫస్ట్, ఇది ట్రంప్ నినాదం. కానీ గతంలో లేని స్థాయిలో అమెరికాలో నిరుద్యోగం చూసాం. ట్రంప్ వచ్చిన తర్వాత లాస్ట్ 2 years అని చెప్తున్నారు. అమెరికా ఉద్యోగాలు అమెరికన్స్ చెప్పిన తర్వాత ఉద్యోగం ఎందుకు వచ్చింది? దానికి ట్రంప్ ని బాధ్యుడిగా ఎందుకు అక్కడ ప్రజలు చూడలేదు? ఈ స్థాయిలో ఓట్లు రావడం అంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా కన్విన్స్ చేయగలిగారు ట్రంప్? నేను చెప్పేది 2 years లో లేదండి. అంటే మనం పాస్ట్ లో అందరికి జరుగుతున్న విషయాలన్నీ తెలిసి, వాళ్ళ ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ద్వారా కూడా అందరికి తెలుసు. ఈ మార్చి నుంచే అమెరికాలో ఇబ్బందులు మొదలయ్యాయి. ఎందుకంటే ఆయన యాక్చువల్ గా ప్రాపర్ గా మెడిసిన్ రిలేటెడ్ కానివ్వండి, మాస్క్లు పెట్టుకోకపోవడం కానివ్వండి, లేకపోతే దాన్ని ఈజీగా తీసుకున్నారు. అంటే
ఇది ఒక జనరల్ వైరస్ గా తీసుకున్నారు కానీ ఇంత ఇంపాక్ట్ ఉంటుంది, ఇది గ్లోబల్ ప్రాబ్లం అవుతుందని ఊహించలేకపోయారు. కాకపోతే ఎంప్లాయ్మెంట్ కి అయితే క్లారిటీగా వెరీ గుడ్ క్లారిటీ ఏంటంటే లాస్ట్ ఈ 7 months నుంచి 8 months నుంచే ఇబ్బంది ఉంది. బట్ అంతకంటే ముందు వెరీ గుడ్ ఎంప్లాయ్మెంట్ ఉందండి. మీకు 2008 లో రెసెషన్ వచ్చిన తర్వాత నుంచి 2008 నుంచి 2020 వరకు కూడా ఆ 12 years లో ఏదో చిన్న చిన్న హెచ్చు తగ్గులు జరిగినాయి కానీ బట్ బ్రహ్మాండంగా ఎకానమీ గ్రో అయింది, స్టాక్ మార్కెట్ బాగా వెళ్ళింది, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ చాలా తగ్గుకుంటూ వచ్చింది. ఓన్లీ థింగ్ ఇది లాస్ట్ 7 months నుంచి మనం చూస్తే హిస్టరీలో ఎప్పుడు లేనంత ఎకానమీ ఇబ్బంది అయింది, ఎంప్లాయ్మెంట్ అయితే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరిగింది. కాబట్టి సో ఆయన కూడా అంటే హీ డిడ్ హిస్ బెస్ట్ బికాస్ హీ వాస్ షోడ్ బిజినెస్ మ్యాన్ కాబట్టి బిజినెస్ ఇంట్రెస్ట్ లను ఆయన ఇంట్రెస్ట్ గా తీసుకున్నారు కాబట్టి చాలా బిజినెస్ కార్పొరేషన్స్ కూడా ఆయన ఏదో రకంగా హెల్ప్ చేయడం జరిగింది. సో అంటే ఒక బిజినెస్ కే హెల్ప్ చేయడం కాదు, అందులో ఉన్న ఎంప్లాయీస్ అందరికీ చేయడం అనేది కొద్దిగా కాన్ఫిడెన్స్ ఉంది. ఇవాళ మనం చూస్తే అంత స్కోర్ ఇవాళ 270 వచ్చినా, ఒకవేళ బైడెన్ కి 270 వచ్చినా ఈయన 250 260 దగ్గరకు వస్తారు. అంటే ఇట్ ఇస్ వెరీ నేరో మార్జిన్ తోని బైడెన్ అయినా గెలవాలి, ఏదైనా అంటే మిరాకిల్ అయితే ట్రంప్ కూడా గెలవడానికి కూడా ఆస్కారం ఉంది, అంటే ఆ వైపు కూడా జరగడానికి ఆస్కారం ఉంది. కాకపోతే చూద్దాం, ఇప్పటివరకు సర్ప్రైజింగ్ గానే అక్కడ వరకు వచ్చారు కాబట్టి ఏం జరుగుతుందో కూడా చూద్దాం చివరి వరకు. రైట్, ఒకసారి పుల్లారావు గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి సార్, ఏ రకంగా చూస్తారు అమెరికా ఎన్నికల ఫలితాల సరళిని మీరు? ఒకటి, ఇప్పుడు అందరికి ఆబ్వియస్ గా ఉన్నది జో బైడెన్ గెలిస్తేది 99% వరకు వచ్చినాయి లేటెస్ట్ ఫిగర్స్ గెలుస్తాడు. రెండోది ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ తప్పకుండా కోర్టు ఛాలెంజ్ వేస్తాడు. ఆయన వేసే ఛాలెంజ్ ఏమిటంటే ఈ మెయిల్ ఇన్ బ్యాలెట్స్ ఎంత బోగస్ గా మీరు లెక్క పెడుతున్నారు, కావాల్సినవి అని సృష్టిస్తున్నారు, ఇప్పుడే మనం విన్నారు, ఇప్పుడే కావాల్సినవి అని సృష్టించి మీకు సరిపడా లెక్కలు చేస్తున్నారు అని ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది, అది ఆయన ఛానల్స్ ద్వారా. సో దేర్ఫోర్ డొనాల్డ్ ట్రంప్ గ్యారంటీగా ఛాలెంజ్ మౌంట్ చేస్తాడు. ఈ మెయిల్ ఇన్ బ్యాలెట్స్, ఈ పోస్టల్ బ్యాలెట్స్ బోగస్ ఓటింగ్ అని. బోగస్ ఓటింగ్ అంటే కొన్ని సృష్టించారు, తర్వాత పంపించారు, చూశారు అని అలిగేషన్ చేస్తున్నారు. తర్వాత ఆయన నాకు ఇక్కడ చిన్న క్వశ్చన్ ఏంటంటే పుల్లారావు గారు, జనరల్ గా అధికారంలో ఉన్న పార్టీ ఓట్లు మన దగ్గర అయితే చూస్తున్నాం, భారతదేశంలో ఈవీఎంలు ట్యాంపర్ చేశారు అధికారంలో ఉన్న పార్టీ, లేకపోతే అధికారులను వాడుకొని పోలింగ్ మ్యానిపులేట్ చేశారు, ఇలాంటివి చూస్తుంటారు. అక్కడ అధికారంలో ఉన్న ట్రంప్ ప్రతిపక్షం పైన ఇలాంటి ఆరోపణలు చేయడాన్ని ఎలా చూడాలి? ఏ రకంగా చేయగలుగుతుంది ప్రతిపక్షం? ఎలక్షన్ మెషినరీ టోటలీ డీసెంట్రలైజ్. ఏ రాష్ట్రం అధికారం ఆ రాష్ట్రానికి, రాష్ట్రంలో కౌంటీస్ మన జిల్లా లాగా వాళ్ళకి పూర్తి అధికారం. ఇప్పుడు మనం ఈ ఓటింగ్ స్టేట్మెంట్స్ ఇచ్చేది గవర్నర్ రావట్లేదు, ట్రంప్ రావట్లేదు, సెక్రటరీ ఆఫ్ స్టేట్ వస్తారు, లేకపోతే కౌంటీ క్లార్క్. దేర్ఫోర్ టోటలీ డీసెంట్రలైజ్. ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ అని మన సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ లాగా ఉన్నది, కానీ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం రూల్స్. సెనెట్ ఎలక్షన్ అవనివ్వండి, ప్రెసిడెన్షియల్ ఎలక్టరల్ అవనివ్వండి, కాంగ్రెస్ అవనివ్వండి, గవర్నర్ అవనివ్వండి. కొన్ని రాష్ట్రాలకి 2 సంవత్సరాలకి గవర్నర్ ఎలక్షన్ ఉన్నది, కొన్ని 4, కొన్ని రాష్ట్రాలకి టర్మ్ లిమిట్స్ ఉన్నాయి, 2 terms 4 terms కంటే ఎక్కువ చేయకూడదు. సో టోటలీ డీసెంట్రలైజ్. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం. ట్రంప్ కి ఏమి అథారిటీ లేదు. ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ మీద అథారిటీ ఉన్నది, ఆయన నామినేట్ చేస్తాడు కాబట్టి ఆ చైర్మన్, ఆ కమిషన్ చైర్మన్. మన సిస్టమ్ కి ఆ సిస్టమ్ కి ఆ తేడా అది. మన సెంట్రల్ ఎలక్షన్ మన ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చింది, అన్ని ఊర్లకి అన్ని ఊళ్ళకి పాటిస్తాడు. ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి వెళ్ళే ఎలక్షన్స్ వాళ్ళ కింద వచ్చే ఎలక్షన్స్. ఇది మాత్రం ఆ సిస్టమ్ లేదు. ట్రంప్ ఇస్ పవర్లెస్. మీరు అప్పుడు బిల్ ఆల్బర్ట్ గోర్ ఓడిపోయినప్పుడు ఆయన వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు, ఏం చేయగలిగాడు? కౌంటింగ్ లో ఫ్లోరిడాలో గవర్నర్ అందరూ వ్యతిరేక పార్టీ. దేర్ఫోర్ ట్రంప్ గ్రౌండ్ ఏంటంటే మీరు మేనేజ్ చేస్తున్నారు, మిస్కౌంట్ చేస్తున్నారు, సృష్టిస్తున్నారు అంటే ఎక్కడి నుంచి వచ్చినాయి బ్యాలెన్స్, ఎక్కడి నుంచి ఎతికి తెస్తున్నారు అన్నాడు. దేర్ఫోర్ ట్రంప్ మాత్రం గ్యారెంటీ చేస్తాడు, ఎందుకంటే నా ఎలక్షన్ దొంగలించారు, నేను న్యాయంగా ఎలక్ట్ అవ్వా, మోసం చేశారు, ఓడిపోయినా అలాగైనా వెళ్ళిపోవాలి, లేకపోతే తీసుకోలేడు డిఫీ. మూడో పాయింట్ ఏంటంటే ఆయన ఓడిపోయినా వచ్చే మనిషి మీద శుభ్రంగా బ్లాక్ అండ్ చేసి పొడుతుందని వెళ్దామని ఆల్రెడీ ఓడిపోయినా మళ్ళీ పోటీ చేస్తా అన్నాడు. సో ఈ బ్యాటిల్ అనేది బైడెన్ చాలా మంచి ఛాన్సెస్ ఉన్నాయి, అందరు చెప్పారు మిత్రులు ముందలే, అలాగే కనపడుతుంది. 100% ఆయన ఎలక్ట్ అవుతాడని నేను కూడా అనుకుంటున్నా. నిన్నటి నుంచి పొజిషన్ మారిపోయింది, కానీ ఛాలెంజ్ ఉంటుంది. ఆ ఛాలెంజ్ లో
మీరు ఇందాక మిత్రులు కూడా అన్నది అందరికంటే ఆ విశేషమైన పరిస్థితి ట్రంప్ ఇంతవరకు వచ్చాడా? అదే చాలా మంది కామెంటేటర్ 4 సంవత్సరాలు ఎంతో బ్యాడ్ వస్తుంది అనుకుంటే ఇంతవరకు వచ్చాడు. కరోనా వైరస్ చేసాకంటే పెద్ద సెంటిమెంట్ ఆ దేశంలో ఆయన చేసిన పనులకి, ఆయన పెట్టిన ఎక్స్ట్రీమ్ స్టాన్సెస్ కి చాలా పెద్ద సపోర్ట్ ఉన్నదని మనం భావించవచ్చు. అందువల్ల ఎలక్షన్ ఇవాళ జో బైడెన్ క్లెయిమ్ చేస్తాడు ఇంకో 2-3 గంటలకి లాస్ట్ ఫైనల్ రిజల్ట్స్ అయ్యో వస్తున్నాయని CNN దాని మీద చెప్తున్నారు. కానీ ట్రంప్ ఒప్పుకోడు. ట్రంప్ నేను కన్సీడ్ చేయను అంటాడు. సో దేర్ఫోర్ మనం చూసేది పుల్లారావు గారు, మీరు చాలా 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 అమెరికన్ ఎలక్షన్స్ని అబ్జర్వ్ చేస్తూ వస్తున్నారు. సరే, కొన్ని రాష్ట్రాల్లో డెమోక్రాట్స్ అధికారంలో ఉండొచ్చు, కొన్ని రాష్ట్రాల్లో రిపబ్లికన్స్ అధికారంలో ఉండొచ్చు. ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు అధికారులను మేనేజ్ చేసి, ఎలక్షన్ కమిషన్ని మేనేజ్ చేసి ఈ రకంగా పోస్టల్ బ్యాలెట్స్ ఎక్కడి నుంచో ఎతికి పట్టుకొచ్చే పరిస్థితి ఉంటుందా? ఓ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో దొంగ ఓట్లు బయట నుంచి తీసుకొచ్చి ఓట్లు తీసుకొచ్చి దానిలో కౌంట్ చేయడం అటువంటి పరిస్థితి ఉంటుందా? ఎక్స్పెక్ట్ చేయొచ్చా? కేవలం పొలిటికల్ అలిగేషన్ ఒకటే తేడా. ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా, సెల్ ఫోన్స్ ఉన్నాయి. 1960లో జాన్ కెనడీ కూడా ఆయన ఎలక్షన్ ఇలినాయ్లో 4,000 ఓట్లు, టెక్సస్ లో లిండన్ జాన్సన్ వైస్ ప్రెసిడెంట్ నిలబడిన చోట 5,000-6,000 ఓట్లతో గెలిచాడు. దొంగ ఓట్లని ఈవేళ కూడా అలిగేషన్ ఉన్నాయి. అది మనం అక్కడ ఏదో పవిత్రమైన సిస్టమ్, ఇక్కడే మనం ఓట్లు కొంటున్నాం, ఇక్కడే ఓట్లు చేస్తాం అనుకోవడం కరెక్ట్ కాదు. వాళ్ళ సిస్టమ్ కూడా ఇన్స్టిట్యూషనలైజ్డ్ విషయాలు ఉన్నాయి. అటువంటి చేయాల్సి వస్తే కూడా జనరల్ గా ఉన్న ఇంప్రెషన్ ఏంటంటే డెమోక్రాట్స్ కొంత సాఫ్ట్ గోయింగ్, రిపబ్లికన్సే కొంచెం అగ్రెసివ్ గా ఉంటారు అంటారు. అటువంటి చేయాల్సి వస్తే కూడా రిపబ్లికన్సే చేస్తారేమో కదా అని ఒక ఇంప్రెషన్ ఉంది కదా. కరెక్టే, కానీ అక్కడ ఆ సెటప్ లో ఒక రాష్ట్రంలో డెమోక్రాటిక్ గవర్నర్ ఉంటే ఇవన్నీ సాగట్లేదు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మిషిగన్ డెమోక్రాటిక్ గవర్నర్, పెన్సిల్వేనియా కూడా నా మైండ్ కి డెమోక్రాటిక్ గవర్నర్, జార్జియాలో రిపబ్లికన్ గవర్నర్ ఉన్నా సాగట్లేదు. అందువల్ల అది ఆ సిస్టమ్ డీసెంట్. తర్వాత ఇంకోటి 3-4 గవర్నర్, రిపబ్లిక్ గవర్నర్, మేము ట్రంప్ కు ఓటేయలేదు అన్నారు. ఎందుకు? మ్యాసచ్యూసెట్స్ గవర్నర్, నేను ఆయనకు ఓటేయలేదు. అలా 3-4 గవర్నర్లు వేయలేదు. చాలా మంది రిపబ్లికన్ పార్టీలో వ్యతిరేకం అయిపోయే ట్రంప్ కి. ట్రంప్ వెళ్ళిపోవాలి, ట్రంప్ ఉంటే ఇప్పుడు 2వ టర్మ్ లో వాళ్ళ మీద కక్ష సాధిస్తాడు, రెక్లెస్ గా సాధిస్తాడని భయం కూడా ఉన్నది. చాలా మంది రిపబ్లికన్ గవర్నర్స్ మేము ఆయనకు ఓటేయలేదు అని బయటకు వచ్చి చెప్పారు. అందువల్ల మనం అంత యూనిటీ మాత్రం భయం ఉన్న ట్రంప్ అంటే రిపబ్లికన్ పార్టీలో ఆయన పాపులారిటీ గురించి. కానీ రెస్పెక్ట్, లవ్, ఎఫెక్షన్ అంటే లేదు. కాబట్టి సాబతాజ్ ఆయనకి వ్యతిరేకంగా చేసేవాళ్ళు చేస్తారు. అందువల్ల మనం చూసేది ఏంటంటే బైడెన్ డిక్లేర్ అయిపోతాడు. ఇప్పుడు వరకు 24 గంటల నుంచి జో బైడెన్ ఏం మాట్లాడకుండా సైలెంట్ గా కూర్చున్నారు. ట్రంప్ ట్విట్టర్ అవన్నీ ఇస్తున్నాడు. ఏదో స్టేట్మెంట్ అథారిటేటివ్ గా 3-4 అవర్స్ వస్తుంది అని అందరు భావిస్తారు. ట్రంప్ మాత్రం నా వ్యూలో తప్పకుండా కోర్టుకి వెళ్ళటం, తప్పకుండా అల్లరి చేయటం మాత్రం చేస్తారు. వేణుగోపాల్ గారు, మీ అబ్జర్వేషన్ ఏంటి? మీరు చాలా కాలంగా అక్కడ ఉండి అబ్జర్వ్ చేస్తున్నారు. రిపబ్లికన్ పార్టీలో కూడా ట్రంప్ పైన ఆ స్థాయిలో వ్యతిరేకత ఉండడానికి కారణం ఏంటి అనుకుంటున్నారు? అంటే అతని నోటి దురుస్తనం ఒకటండి. నాకు నా అంచనా ప్రకారం అతని నోటి దురుస్తనం వల్ల చాలా మంది అతనికి వ్యతిరేకం అవుతున్నారు రిపబ్లికన్ పార్టీలో. కానీ కోర్ పీపుల్ అయితే అతన్నే సపోర్ట్ చేస్తున్నారు అనిపిస్తుందండి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ అతను తీసుకొచ్చిన ఫీలింగ్స్ మన ఇండియన్ పాలిటిక్స్ లాగా లోకల్, నాన్ లోకల్, ఎంప్లాయ్మెంట్ వాటి మీద. సో అతనికి సౌత్ ఈస్ట్ సైడ్ చాలా సపోర్ట్ ఉన్నదండి. అతను పోయేది కూడా నారోలేనే ఉన్నాడు. మళ్ళీ చూడాలి మనం ఏమవుతుంది పెన్సిల్వేనియా, నార్త్ కెరోలినా, జార్జియా వాటి పడితే. సో రిపబ్లికన్స్ సార్ చెప్పినట్టు కొంతమంది, ఎందుకంటే అతని డిక్టేటర్షిప్, అతని డిక్టేటర్షిప్ అనుకోవచ్చు డైరెక్ట్ గా, దాన్ని తట్టుకోలేము, ముందు మనం అణగదొక్కుతారని ఒక భయం కూడా కొంతమందిలో ఏర్పడ్డది. కానీ ఈజ్ బిజినెస్ మ్యాన్, సో ఈ విల్ థింక్ ఆఫ్ ఇన్ బిజినెస్ యాంగిల్ ఆల్సో, వాళ్ళ కంట్రీని బిజినెస్ యాంగిల్ కూడా డెవలప్ చేయాలని. సో అట్లా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. చాలా మంది అటు ఉన్నారు, ఇటు ఊగిసలాడుతున్నారు. ఆ రిజల్ట్ చూస్తేనే ఆ ఊగిసలాట మనకు అర్థమవుతున్నది. సో మనం ఇంకా వేచి చూడాలని నా అభిప్రాయం. మనం తొందరగా కంక్లూడ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈవెన్ దో 6 సీట్లతోని దూరం ఉన్న బిడన్, నా అంచనా ఇంకా హోప్స్ ఉన్నాయని అనిపిస్తున్నాయి ట్రంప్కి ఇంకా హోప్స్ ఉన్నాయంటారా? నా అంచనా. రైట్. జయశేఖర్ గారు, పోలింగ్ ఆలస్యానికి సంబంధించి మీరు
చాలా కాలంగా యుఎస్లో ఉన్నారు, యుఎస్ పాలిటిక్స్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు, యుఎస్ ఎలక్షన్స్ కూడా చాలా చూశారు. ఇంతే ఆలస్యం అవుతుందా ప్రతిసారి? ఓట్ల లెక్కింపుకు సంబంధించి పారదర్శకత చాలా దేశాల్లో లేదు, చాలా దేశాల్లో అధికార పార్టీలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి, ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి. అతిపెద్ద డెమోక్రటిక్ కంట్రీ, అందరికీ ఆదర్శంగా ఉన్న కంట్రీగా అందరూ భావిస్తూ ఉంటారు అమెరికా. అలాంటి కంట్రీలో కూడా ఓట్లు లెక్క పెట్టడానికి ఇన్ని గంటల సమయం ఎందుకు పడుతోంది అంటే అన్నీ కూడా ఎలక్ట్రానిక్ ఎప్పుడు కూడా ఒక్కొక్కసారి ఆ రోజు అయిపోయిన 2 గంటల్లోనే రిజల్ట్ వచ్చేస్తాయి. ప్రొజెక్టెడ్ విన్నర్స్ ని డిక్లేర్ చేస్తారు ఇంత ముందర ఏ ఎలక్షన్ చూసినా కూడా. ఇప్పుడున్న ఒక అనిశ్చిత పూర్తిగా కంప్లీట్ గా కంట్రోల్ లేకపోవడం. ఇప్పుడు 2000లో ఆల్గోరును జార్జ్ బుష్ నిలబడ్డప్పుడు ఫ్లోరిడాలో డే కౌంటీ ఇవన్నీ కూడా కొంత దగ్గర, అంటే ఫ్లోరిడాలో కౌంటీస్ ఉంటాయి కదా, వాటిల్లో ఆ ఓట్లని మళ్ళీ తిరిగి లెక్కించాల్సి వచ్చింది అనమాట. అప్పుడు కూడా ఇలాగే కొన్ని రోజులు పట్టింది, 3 days వరకు మనకి ఏమీ తెలవలేదు. ఫ్లోరిడాలో అన్ని లెక్కేశారు. అలాగా ఎప్పుడన్నా ఇలా క్లోజ్ టు కాల్ అంటారు, అలాంటి ఎప్పుడన్నా బాగా క్లోజ్ గా ఉన్నప్పుడు మీకు అప్పుడు ప్రతి ఓటు కౌంట్ అవుద్ది. కాబట్టి మీకు మెయిల్ ఇన్ బ్యాలెట్స్, ఇప్పుడు ఏంటంటే బోల్డంతమంది మిలిటరీ వాళ్ళు అక్కడెక్కడ పనిచేస్తూ ఉంటారు జాబ్ మీద, వాళ్ళందరూ కూడా ఎవరి ఓట్లు వాళ్ళు క్యాష్ చేసి మెయిల్ చేస్తూ ఉంటారు. అవన్నీ వచ్చే వరకు ఆగి వాటిని కౌంట్ చేసే అవకాశం ఉంది. ఇందాక పుల్లారావు గారు చెప్పిన ఒక పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఏంటంటే ఈ సిస్టము ఏంటంటే మనకి టెలిఫోన్లు కొంతకాలం, టెలిఫోన్లు వచ్చాక మొబైల్స్ వచ్చినాయి, మొబైల్స్ వచ్చాక స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి, స్మార్ట్ ఫోన్స్ వచ్చాక నెక్స్ట్ జనరేషన్ ఫోన్స్ వచ్చినాయి. అలాగా సిస్టమ్ కూడా ఇవాల్వ్ అవ్వకుంటూ వచ్చిందనమాట. ఇప్పుడు ఈ కరోనాలో ఈ కొత్త ఓట్లు ఇవన్నీ ఇచ్చేశారు. ఆ కొత్త ఓట్లు వచ్చాక చాలా మంది మెయిల్ ఇన్ బ్యాలెట్స్ ఆప్ట్ చేశారు. ఆ మెయిల్ ఇన్ బ్యాలెట్స్ ఎవరెవరో తీసుకుని ఎక్కడెక్కడో వాళ్ళు పంపించారు, దీని మూలాన మీరు పోలింగ్ బూత్కి రావద్దని. కొంతమంది మెయిల్ చేశారు, కొంతమంది తీసుకొని వచ్చి డైరెక్ట్గా దీంట్లో కలెక్ట్ చేసుకున్నారు. దీంట్లో ఏ పోలింగ్ బూత్ ఉంటే ఆ పోలింగ్ బూత్లో కలెక్ట్ చేసుకున్నారు. ఒకవేళ ఎవరైనా మెయిల్ ఇన్ బ్యాలెట్ ఇంటికి వచ్చిన వాళ్ళు అది తీసుకొని వచ్చి అది వేసామని వేయకుండా మళ్ళీ ఆ పోలింగ్ బూత్కి వచ్చి నాకు రాలేదు నేను వేస్తానంటే అక్కడ మళ్ళీ అంటే అది నాకు తెలియదు కరెక్ట్ గా, కొంతమంది వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఐడి చూసి వాళ్ళకి ఓటు ఇచ్చే అవకాశం ఉంది. ఆ రెండు వ్యాలిడేట్ చేసుకుంటున్నారు, ఆ ఓటు వచ్చిందా లేదా, వీళ్ళకి ఇచ్చిన ఓట్లు లేదా ఏమన్నా ప్రింట్ కొట్టి వేసేస్తున్నారా అన్నది ఫ్రాడ్ అనే దానికి తార్కాణం అనమాట ఇప్పుడు. ఎందుకంటే మన ఇండియాకి ఇక్కడికి రెండు డెమోక్రసీ కానీ చాలా తేడా ఉందండి. నేను అలా చెప్పకూడదు, కానీ పరిస్థితి ఏంటంటే అక్కడ గవర్నమెంట్ ఎవరు రూలింగ్ లో ఉంటే వాళ్ళకి 100% కంట్రోల్ ఉంటుంది. ఇక్కడ ఆ పరిస్థితి లేనే లేదు. ఓకే, ఎవరున్నా సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది. కాకపోతే సిస్టమ్ లో కొన్ని లూప్ హోల్స్ ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఈ ఇవాల్వ్ అవుతున్నప్పుడు కొన్ని మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటే దాంట్లో కొన్ని లోపాలు ఉంటాయి. ఆ లోపాలు నెక్స్ట్ టైం ఫిక్స్ చేసుకుంటారు. కానీ ఇప్పుడు మాత్రం ఇది ఆ లోపాలుగా ఉన్నాయి. సో వీటి అన్నిటి మూలన అది లేట్ అయ్యే అవకాశం ఉంది. ప్రీపోల్ డిబేట్స్ చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది అమెరికాలో. ప్రీపోల్ డిబేట్స్ ఒక డిబేట్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. దాని ఇంపాక్ట్ ఏమైనా కనిపిస్తుందా? ప్రీపోల్ డిబేట్లో వన్ సైడెడ్గా ఎవరు తీసుకున్న పరిస్థితి లేదు, ఎవరు కూడా పూర్తిగా ఒకరిపైన ఇంకొకరు ఆధిపత్యం ఉంది ఈ డిబేట్లో, వీళ్ళు ఎక్కువగా బాగా కన్విన్స్ చేయగలిగారు పబ్లిక్ని అనే ఇంప్రెషన్ ఎక్కడ రాలా జరిగిన 2 డిబేట్స్లో కూడా. అవునండి, ప్రీపోల్ డిబేట్స్ లో మొదటి డిబేట్ తీసుకుంటే అమెరికన్ సిటిజన్స్ అందరూ చాలా మంది సిగ్గుపడ్డారు, వీళ్ళ మన ప్రెసిడెంట్లు అయ్యేదని. ఎందుకంటే ఒక చిన్న పిల్లలు కొట్లాడుకున్నట్టు ఒక హై స్కూల్ పిల్లలు జరిగిందనమాట. బైడెన్ ని మాట్లాడితే నీకు 47 ఏళ్ళు నువ్వేం చేసావని ట్రంప్ అంటాం, ట్రంప్ ని షరాప్ అంటాం, అంటాం. ఇలాగా ఒకటి అసలు ఎంతో అసలు చాలా మంది ఒక ఎంబారాసింగ్ గా ఫీల్ అయ్యారు. అసలు వీళ్ళేంటి ఇదేంటి అని అన్నది. అదిగాక ఇక్కడ కూడా ప్రాపర్ పాయింట్స్ డిబేట్ చేయలేదు. కానీ సెకండ్ అంటే ఒక మీడియా అప్పుడు అక్కడ కండక్ట్ చేసిన ఆయన కూడా మీరు జెంటిల్మెన్ జస్ట్ స్టాప్ టాకింగ్ అని ఒక ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాని వైస్ ప్రెసిడెంట్ గా 2 టర్మ్లు పనిచేసిన 47 ఏళ్ళు సెనెట్ లో పనిచేసిన ఆయన్ని కూడా ఇది చేయటం జరిగింది. అదే రెండో డిబేట్ కి వచ్చాక ఇట్ వాజ్ అ వెరీ డీసెంట్ డిబేట్ అండి. చాలా చక్కగా ఎవరు ఏం చేస్తారు అని అన్నది వాళ్ళు క్లియర్ గా ఎక్స్ప్రెస్ చేయటం జరిగింది. బట్ డిబేట్ కి అంత నిజంగా ఏం జరిగింది అనే దాన్ని మరి అంటే అమెరికన్ డిబేట్స్ డెఫినెట్ గా చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంటాయి ఈ ప్రెసిడెన్షియల్ డిబేట్స్. కానీ ఈసారి మరి
దాన్ని ఎంతవరకు చూశారు అని అన్నది ఇంత ముందర చేసిన రేటింగ్ ఈసారి చేయలేదు. ఏ ఛానల్ కూడా ఇంత ముందర ఏంటంటే ఈ వన్ ఈ లాస్ట్ అన్నది చాలా గొప్పగా ఇచ్చేవాళ్ళు ఎవరికి అనాలిసిస్. ఈసారి అంతా కూడా వీళ్ళిద్దరి యాటిట్యూడ్లు బిహేవియర్ల మీద మొదటి ఎవరికి ఇవ్వలేకపోయారన్నమాట. రైట్ సార్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత భారతదేశానికి ఎవరు అక్కడ ప్రెసిడెంట్ అవుతే లాభం ఉంటుంది, ఎవరు అక్కడ ప్రెసిడెంట్ అవుతే భారతదేశానికి సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి. ట్రంప్ అయిన సందర్భంలో H1B వీసాలకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆయన H1B వీసాలకు సంబంధించి ట్రంప్ విధానం పైన కూడా చాలామంది భారతీయులు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కూడా గతంలో చూసాం. సో భారతదేశానికి జరిగే లాభం ఏంటి, నష్టం ఏంటి, ఎవరు అధ్యక్షుడు అవుతాయనే అంశం మీద చర్చతో వచ్చిన బ్రేక్ తర్వాత వెల్కమ్ బ్యాక్. పెంటపాటి పుల్లారావు గారు, భారతదేశానికి ఎవరు ప్రెసిడెంట్ అవుతే ఎక్కువ అడ్వాంటేజెస్ ఉన్నాయి, ట్రంప్ తీసుకున్న సరే ట్రంప్ అమెరికాకి సంబంధించి అక్కడ ఏం చేశారు ఏంటి అనే దానిపైన చాలా విమర్శలు ఉన్నప్పటికీ, అమెరికన్స్ ఆయన ఓన్ చేసుకున్నప్పటికీ భారతదేశానికి సంబంధించి పాకిస్తాన్ పట్ల చైనా పట్ల ట్రంప్ వైఖరి భారతదేశానికి కొంత సానుకూలంగా ఉంది అని ఒక ఇంప్రెషన్ ఉంది. ఇప్పుడు బైడెన్ గెలిస్తే ఆ పరిస్థితిలో ఏమైనా మార్పు వస్తుంది అనుకోవచ్చా? తప్పకుండా మనం ఇలా క్లియర్ గా చెప్పచ్చు. బైడెన్ గెలిస్తే అక్కడ ఉన్న ఇండియన్ ఇమిగ్రెంట్స్ కి, H1B వీసా హోల్డర్స్ కి, ఇమిగ్రేషన్ కి ఎవరు ఎస్పైర్ చేస్తున్నారో గ్రీన్ కార్డ్స్ కి బైడెన్ చాలా మంచిగా ఉంటారు. ఎందుకంటే గత 4 సంవత్సరాలు ట్రంప్ చాలా మొత్తం ఫారెన్ పీపుల్ అందరినీ కొద్దిగా హెరాస్మెంట్ బాగా చేశారు. ఆ స్లో చేయటం, రిజెక్ట్ చేయటం, అక్కడ ఉన్న ప్రెషర్ కంపెనీల మీద తీసుకొచ్చి జీతాలు పెంచాలి, ఇలాంటి చాలా ఐటీ సెక్టర్ లో కూడా భారతదేశం కాంట్రిబ్యూట్ చేసింది బిగ్ టెక్నాలజీకి, ఫర్మ్స్ అన్నిటికీ విశేషం. అది కూడా గుర్తుపెట్టలేను. ఆ ఎగ్జిక్యూటివ్స్ అందరూ ఇండియన్ ఒరిజిన్ లో ఎక్కువ మంది ఉండిన హైయర్ లెవెల్స్ లో అది కూడా ఆయన గమనించకుండా చేశారు. బైడెన్ ఈ విషయాల్లో చాలా రిలాక్స్డ్ గా ఉంటాడు, కొద్దిగా రిలాక్సేషన్లు వస్తాయి. అది మన దేశానికి కాదు, పాకిస్తాన్కి ఇస్తాడు, మిగతా అన్ని దేశాలకి ఇస్తాడు. పాత అమెరికా చూస్తారు మీరు, పాత అమెరికా కోసం నాకు ఓటేయండి అని అడిగారు ఆయన. అది పాత అమెరికా కోసం కొంతవరకు మనకు బెనిఫిట్. పూర్తిగా ఒబామా టైంలో కూడా నా వ్యూ చాలా టైటింగ్ చేశాడు. బెంగళూరు అనే భాష ఇంగ్లీష్ భాషలోకి తీసుకొచ్చింది బరాక్ ఒబామా. బరాక్ ఒబామా మీద చాలా మనం దయగా చూస్తాం, కానీ ఇండియన్స్ మీద ప్రత్యేకతగా మేము ఉద్యోగాలు తీసేసుకుంటున్నారు బెంగళూరు వాళ్ళు, మేము ఉద్యోగాలు ఎక్కడికి వచ్చి పట్టుకుపోతున్నారు మీరు చదువుకోకపోతే అని బరాక్ ఒబామా స్టార్ట్ చేశాడు. అది ట్రంప్ ఇంకా ఇంటెన్సిఫై చేశాడు. కానీ భారతదేశానికి అయితే ట్రంప్ ఇప్పటి వరకు బెటర్. బైడెన్ రాబోయే 4 సంవత్సరాల్లో ఎలాగుంటాడో మనం ప్రిడిక్ట్ చేయలేం. బైడెన్కి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే పాత వ్యవహారం, పాత ఎస్టాబ్లిష్మెంట్, వాషింగ్టన్ డీసీలో ఆ లాబీయిస్ట్, ఆ పాకిస్తాన్ బేస్డ్ ఫెలోస్ అందరూ ఎక్కువ చుట్టూరా ఉన్నారు. ఆయన క్యాంపెయిన్ లో కూడా వాళ్ళ మొహాలు, వాళ్ళ అడ్రస్లు కనపడతా ఉన్నాయి. సో బైడెన్ ఎలా తట్టుకుంటాడు? నేను 1 టర్మ్ గా ఉంటా, ఏం చేయను, మెల్లిగా వెళ్ళిపోతానంటాడా? మొన్న స్టేట్మెంట్ ఇచ్చాడు 1 వారం రోజుల క్రితం, నేను చైనాతో మాట్లాడతా, ట్రేడ్ డీల్ చేస్తాను అంటే మామూలుగా ట్రంప్ చేసిన ఒత్తిళ్ళన్నీ రివర్స్ చేస్తాడు. భారతదేశానికి 185, 190 దేశాలు ప్రపంచంలో ఉండవా, మనకు 2 దేశాలు ముఖ్యం, పాకిస్తాన్, చైనా. 7,000 కిలోమీటర్ల మీద కూర్చున్నారు. ఆ విషయంలో మాత్రం 1971 నుంచి ట్రంప్ వచ్చే వరకు ఏ అమెరికన్ ప్రెసిడెంట్ మనకు సపోర్ట్ చేయలేదు. పాకిస్తాన్ ఇండియా హైఫనేటెడ్, వీళ్ళిద్దరూ ఒకటి అలా పెట్టారు అమెరికన్ ప్రెసిడెంట్స్. చైనా విపరీతంగా పెరిగాక చైనా జోలికి ఎవరు వెళ్ళలేదు. సో డొనాల్డ్ ట్రంప్ ఆయన అవసరాలకి చైనా మీద పడ్డాడు. పాకిస్తాన్ కూడా టెర్రరిజం క్లబ్ లో బాగా కలిపి నొక్కాడు, చాలా వరకు వార్నింగ్ ఇచ్చాడు, వాళ్ళకి మిలిటరీ ఎయిడ్ అంతా తీసేశాడు, మళ్ళీ రెస్టోర్ చేశాడు. సో మనకి ట్రంప్ ఉపయోగపడ్డాడు ఈ విషయంలో. ఇవాళ 70-80 వేల సైనికులు, చైనీస్ సైనికులు మనతో యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు రావాలి అంటే కొంచెం మనకి అలయన్సెస్ అమెరికాతో కుదిరింది. చాలా మంది అంటారు అమెరికా సొంత విషయాలు చూసుకుంటున్నారు. కరెక్ట్, వాళ్ళ సొంత అవసరాలకి మనకి దగ్గర అవ్వారు, మనం వాడుకోవాలి. మన ఫారెన్ మినిస్టర్ అలాగే అన్నారు. సో దేర్ ఫోర్ బైడెన్ పీపుల్ కి మంచిగా ఉంటాడు, ట్రంప్ దేశానికి మంచిగా ఉంటాడు. అది మనం ఏరుకోవాలి. ఇద్దరిలో మంచి ఉన్నది, చేదు ఉన్నది. ట్రంప్ లో చాలా చేదు ఉన్నది, చాలా మంచి ఉన్నది. బైడెన్ లో కూడా అంతే. బైడెన్ ప్రవర్తన, ఆయన రేపు ఎలా ఉంటాడు, రేపు ఆయన ఫారెన్ మినిస్టర్ ఎవరు, డిఫెన్స్ మినిస్టర్ ఎవరు, అంబాసిడర్ ఎవరు, చాలా బయటకు వచ్చేస్తారు. ఎక్కువ మంచి ఎవరితోటి, ఎక్కువ చెడు ఎవరితోటి? ప్రజలకి వీసాలు, ఇమిగ్రేషన్ ఇలాంటి విషయాలు అయితే బైడెన్ చాలా సింపుల్ గా ఉంటాది.
మనకి ఇమ్మీడియట్ గా ఇక్కడ మనం కూర్చున్న వాళ్ళం భారతదేశంలో చైనా పాకిస్తాన్ చూసే వాళ్ళకి ట్రంప్ ఉపయోగపడ్డాడు. లాస్ట్ 2-3 years ఉపయోగపడ్డాడు. ఆయన అంబిషన్స్ మనకి కలిసి వచ్చింది. సో బైడెన్ కూడా నేను కూడా ఇలా చేస్తా అలా చేస్తాను అంటున్నాడు, కానీ అంత చేయగలరా? డెమోక్రాటిక్ పార్టీ ఎక్కువ లాబీ ఇస్తున్నారు, అందరు మన మిత్రులు చెప్తారు, అక్కడ లీగల్ ఫార్మ్స్ థింక్ ట్యాంక్స్ ఎక్కువ మంది చైనా పాకిస్తాన్ ప్రతి దేశాన్ని రిప్రజెంట్ చేస్తా వస్తారు. మనం ఎంతవరకు తట్టుకోగలం? కానీ ఒకటి, బైడెన్ ప్రెసిడెంట్ అవినా ఎవరవినా భారతదేశం ఉన్న పొజిషన్ మనం తట్టుకుని వెళ్ళిపోయాలి. స్టేట్మెంట్స్ ఇస్తే ఎవరు లెక్కపెట్టు. బైడెన్ కాశ్మీర్ స్టేట్మెంట్ ఇస్తే లెక్కపెట్టు. భారతదేశంలో ఈవేళ ఎస్టాబ్లిష్మెంట్ అలా ఉన్నది. అందువల్ల ఆయన కూడా జాగ్రత్తగా ఉంటాడు. కానీ ఆ వేడి తగ్గిస్తాడా చైనా మీద? ఆ వేడి ఎన్ఆర్సీ సిఏఏ విషయంలో కావచ్చు, కాశ్మీర్ విషయంలో కావచ్చు, గతంలో బైడెన్ మాట్లాడిన కొన్ని మాటలు వైరల్ అవుతున్నాయి. వాటికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడారు. కరెక్ట్, చాలా. ఎందుకంటే ఆయన చుట్టూరా అక్కడ ఉన్న సిస్టమ్ ప్రకారంగా మనం ఫ్రాంక్ గా చెప్పుకోవాలి, పాకిస్తాన్ చాలా మందికి వాళ్ళకి సపోర్ట్ చేసి, ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసి, ఇలాగ ఈ పొలిటికల్ పార్టీస్ మీద వదిలేస్తారు. మీరు అక్కడే లాబీ చేసుకొని అక్కడే బ్రతకండి, ఆ సెనేటర్స్ దగ్గర అవ్వండి. ఎవరు ఈ లేడీ వైస్ ప్రెసిడెంట్ హ్యారిస్ స్టాఫ్ లో అంతా పాకిస్తాన్ ఒరిజిన్ పీపుల్ ఉన్నారు. హిలరీ క్లింటన్ మెయిన్ ఎయిర్ హుమా అబిడిన్ పాకిస్తాన్ ఎంత అల్లరి చేశారు భారతదేశానికి. సో దేర్ఫోర్ ఆ స్టేజ్ అయిపోయింది. 4 సంవత్సరాల క్రితం 6 సంవత్సరాల క్రితం ఉన్నప్పుడు భారతదేశం ఇంకా పెరిగింది, మన ఎస్టాబ్లిష్మెంట్ బాగున్నది కాబట్టి మనం అంత లెక్క పెట్టాం. తర్వాత మనకు బెనిఫిట్ వచ్చింది ఏంటంటే యుఎస్ మిలిటరీ కావాలి భారతదేశం. సో ఏ ప్రెసిడెంట్ వచ్చినా వాళ్ళని ఈజీగా పక్కన తట్టుకోలేరు. కాబట్టి ఇప్పుడు జరిగిన ఒప్పందాలు ట్రంప్ టైంలో కొన్ని సంవత్సరాలు సాగుతాయి, బైడెన్ వచ్చినా. కానీ ఎంత స్పిరిట్ పెడతాయి దాంట్లో, ఆయనకి ఎంత ఎనర్జీ ఉంటుంది, దీని మీద ఫోకస్ చేస్తాడు. ట్రంప్ చైనా మీద ఫోకస్ చేశాడు, ట్రంప్ చైనాతో ట్రేడ్ వార్ చేశాడు. అది చేయగలదా? అది మనం ప్రిడిక్ట్ చేయలేను. చేస్తాను అంటున్నాడు, అది మనం చూడాలి. సో భారతదేశానికి ప్రజలకు మంచిది, దేశానికి మన బోర్డర్స్ కి మన రక్షణకి మనం ఇంకా చెప్పలేం. రైట్ సార్, చూద్దాం ఏం జరుగుతుంది. విశ్వేశ్వర రెడ్డి గారు, ఏంటి మీ అబ్జర్వేషన్? భారతీయులు ఎవరు అక్కడ అధ్యక్షుడు అవుతే భారతీయులు చాలా సేఫ్గా సంతోషంగా ఉండే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు లేరని కాదు, ఇంకా ఎక్కువ సెక్యూరిటీ, ఇంకా ఎక్కువ కంఫర్ట్ భారతీయులకు ఉంటుంది. అంటే ట్రెడిషనల్ గా ఇండియన్స్ కి అయితే మనకి హిస్టారికల్ అయితే డెమోక్రటిక్ పార్టీకే సపోర్ట్ చేస్తూ వచ్చారు. ట్రంప్ కంటే ముందు అయితే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ యూజువల్ గా ఫారిన్ కంట్రీస్ నుంచి ఒక 180 కంట్రీస్ నుంచి కూడా అమెరికాలో స్థిర నివాసం ఏర్పరుచుకొని ఇక్కడ సెటిల్ అయ్యారు. కాబట్టి అందరికి కూడా అంటే డెమోక్రటిక్ పార్టీ వైపే అలైన్ అయి ఉన్నారు, చాలా మంది అందులోనే ఉండేవారు. బట్ ట్రంప్ వచ్చాక, మోడీ గారు వచ్చాక కొద్దిగా బయలాటరల్ ఇష్యూస్ కానివ్వండి, తర్వాత ఇండియా ఇంట్రెస్ట్ లో ట్రంప్ పనిచేయడం కూడా కానివ్వండి, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇండియా ఇంట్రెస్ట్ లో పనిచేయడం, అంటే ఫారెన్ అఫైర్స్ లో నేను అనేది నాట్ ఇన్ లోకల్లో. సో అది కొంచెం మీకు తెలుసు, మోడీ గారు వచ్చినప్పుడు హ్యూస్టన్ లో ఎంత బ్రహ్మాండమైన మీటింగ్ జరిపారో. హిస్టారికల్ గెట్ టుగెదర్ అది. ఎప్పుడు కూడా ఒక ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కి ఆ రేంజ్ లో రిసెప్షన్ ఇవ్వడం అనేది అయితే ఇప్పుడైతే జరగలేదు. మనం చూసిన దానిలో ఒక స్టేడియంలో అంత పెద్దగా భారీ ఎత్తున ఇంతమంది జరగడం అనేది గొప్ప విషయం. అది అదేవిధంగా ఇండియా ఇష్యూస్ వల్ల కానీ, ఇండియా ఎక్స్టర్నల్ దానిలో కూడా ఎప్పుడు కూడా యూజువల్ గా అమెరికా డ్యూయల్ గా రోల్ ప్లే చేసేది. అలా కాకుండా కొద్దిగా యూనిలాటరల్ గా మనకే సపోర్ట్ చేసే రేంజ్ లో మాట్లాడే విధానం ఉండేది ట్రంప్ ది. సో అందువల్ల కొద్దిగా ఫేవరిస్టిక్ గా ఉన్నారు. ఇప్పుడు ఈ లాస్ట్ 4 years లో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చాక అంటే ఇండియన్స్ కూడా చాలా హ్యాపీగానే ఉన్నారు. అంటే స్పెసిఫిక్ గా ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా, అంటిల్ అండ్ అన్లెస్ దిస్ పాండమిక్ వచ్చే వరకు కూడా బాగానే ఉన్నారు. బట్ లీన్ అయ్యేది మాత్రం తప్పకుండా మన వాళ్ళంతా డెమోక్రటిక్ సైడే ఉంటారు బిగినింగ్ నుంచి కూడా. సో ఈ మధ్యనే రిపబ్లికన్ సైడ్ కూడా బికాస్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఐడియాలజీ కానివ్వండి, ప్రెసిడెంట్ సపోర్ట్ కానివ్వండి ఇండియన్ ఇంట్రెస్ట్ లో, అది దానికోసం మారడం జరిగింది తప్ప అదర్వైజ్ అయితే టిపికల్ అయితే డెమోక్రటిక్ ఫ్రంట్ లోనే ఉంటారు. చాలా మంది మీకు తెలుసు ఇండియన్ ఆరిజిన్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది రిపబ్లికన్ లో పోటీ చేశా కానీ డెమోక్రటిక్ పార్టీ నుంచే పోటీ చేసి గెలిచి వాళ్ళ లోకల్ కానివ్వండి, స్టేట్ కానివ్వండి, వాటిలో రిప్రజెంటేషన్ కూడా మీకు ఇండియన్స్ యాజ్ అన్ ఇండియన్ హోల్ బార్న్ ఉన్న వాళ్ళు కూడా డెమోక్రటిక్ పార్టీలోనే ఎక్కువ ఉండేవారు. సో ఇప్పుడైతే ఈ 2 పార్టీలలో కూడా మనకి ఇండియా ఇప్పుడు ఎమర్జింగ్ మార్కెట్ లో కూడా అంటే ఏ ప్రెసిడెంట్ ఎలక్ట్ అయినా కూడా ఇండియాతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇండియా కూడా అనదర్ డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి. సో మన ఇంట్రెస్ట్ లో కూడా వాళ్ళు ఇప్పుడు కన్సిడర్ చేయాల్సింది ఉంటుంది. ఇంత ముందులాగా వన్ సైడ్ తీసుకోవాలనే ఆలోచన ఉండదు.
సో తప్పకుండా మన సైడ్ కూడా సపోర్ట్ చేయడానికి ఆస్కారం ఉంది. వాళ్ళు అదే చేస్తారని కూడా మనం ఇక్కడ అంతా ఆశిస్తున్నాం కూడా. ఎందుకంటే ఒకప్పుడు చరిత్ర లేదు ఇండియా కూడా, ఇప్పుడు గ్లోబలైజేషన్ లో కూడా మన రోల్, ఇంప్రెషన్, మన ప్యాషన్ ఆఫ్ వర్క్ కూడా మోడీ గారి నాయకత్వంలో ఇండియా కూడా ముందుకెళ్తుంది. కాబట్టి డెవలపింగ్ కంట్రీస్ లతో బీట్ అయ్యేటట్టు గ్లోబల్ ఎకానమీలో కూడా బాగా ప్లే రోల్ మేక్ ఇన్ ఇండియా ద్వారా కానివ్వండి, ఇంకే రకంగా కానివ్వండి మనది ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది. కాబట్టి అమెరికా కూడా రికగ్నైజ్ చేస్తుంది ఇండియా యాక్టివిటీస్. ఐ హోప్ మనకి ఎవరు ప్రెసిడెంట్ అయినా కూడా, రేపు బైడెన్ వచ్చినా, ట్రంప్ రీఎలెక్ట్ అయినా, ఏదైనా కూడా ఇండియన్స్ తో కలిసి పనిచేయాల్సి ఉంది. ఎందుకంటే ఇండియన్ ఎంప్లాయ్మెంట్ అంతా కూడా వైట్ కలర్ ఎంప్లాయ్మెంట్ ఉంది, మెజారిటీ ఆఫ్ ద పీపుల్. వెరీ మైనారిటీ పీపుల్ అదర్ ఏరియాస్ లలో సెక్టర్లలో పనిచేస్తుండొచ్చు, కానీ సో ఎంప్లాయ్మెంట్ కూడా మనకి ఇష్యూ లేదు. చాలా మంది బిజినెస్ లో ఉన్నారు, చాలా మంది డాక్టర్స్ వచ్చారు, చాలా మంది లాయర్స్ ఉన్నారు, చాలా మంది ఇంజనీర్స్ ఉన్నారు. ఇక్కడ చాలా ఏళ్ల నుంచి, గత 40-50 సంవత్సరాల నుంచి కూడా మీకు తెలుసు, మనకు ఇండియా నుంచి మైగ్రేషన్ కూడా, ఇండియా దాటితే మీకు తెలుసు ప్రతి ఇంటి నుంచి కూడా ఎవరో ఒకరు అమెరికాలో ఉండడం జరుగుతుంది. సో అంచేత ఎకానమీ గురించి అయితే మనకు ఎవరు ప్రెసిడెంట్ వచ్చినా బాగానే ఉంటుంది, వాళ్ళు ఇండియాతో కలిసి పనిచేస్తారని కూడా మేము ఆశిస్తున్నాం. గతంలో ట్రంప్ అధ్యక్షుడు అయిన సందర్భంలో చాలా ఆందోళన ఇండియన్స్లో కనిపించింది. ట్రంప్ అక్కడ అధ్యక్షుడు అయ్యారు, ఇండియన్స్కి ఇబ్బందులు ఉంటాయి, కొత్తగా అక్కడికి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఏమాత్రం కూడా అవకాశాలు ఉండవు, ఇలాంటి చర్చ జరిగింది. ఈ 4 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ట్రంప్ రూల్ చూసిన తర్వాత ఏమనిపించింది? అప్పుడున్న ఆందోళన నిజమనిపిస్తోందా? అంటే యాక్చువల్లీ ఇలా 2 రకాలుగా మనం 2 పార్షల్ గా విభజించి ఆలోచించవచ్చండి. ఆయనే ట్రంప్ కానివ్వండి, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కానీ, అంటే రిపబ్లికన్ వాళ్ళు రిజిడ్ గా ఉంటారు, మీకు తెలుసు కదా. సో వాళ్ళకి కంట్రీ ఇంట్రెస్ట్ల మీద చూస్తారు. అయితే ఇమిగ్రేషన్ ఫ్రంట్ కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ ఫ్రంట్ కానివ్వండి, ఏం చేశారంటే వాళ్ళు కొంచెం ఓపెన్ అప్ అయ్యారు ఈ టర్ములలో. కాకపోతే ట్రంప్ వెరీ సీరియస్ గా ఇల్లీగల్ ఇమిగ్రేషన్ మీద చాలా సీరియస్ ఉన్నారు. మనందరికీ తెలుసు, ఎలక్షన్ లో లాస్ట్ టైం ఎలక్షన్ వెళ్ళినప్పుడు మెక్సికో అమెరికా మధ్యలో వాల్ కడతా అన్న బేస్ మీద వెళ్ళారు, అప్పుడు మనందరికీ తెలుసు. కాకపోతే దాన్ని ఎక్కడి వరకు వచ్చిందో కూడా మనందరికీ తెలుసు. అచీవ్మెంట్ అయ్యే దానిలో ఆయన ఎఫర్ట్ పెట్టారు, కానీ అది అచీవ్మెంట్ కంప్లీట్ గా కాలేదు. ఎంప్లాయ్మెంట్ కి వచ్చేసరికి ఏంటంటే లీగల్ ఇమిగ్రేషన్ లో సైట్ ఆడిట్స్ అని కానివ్వండి, లేకపోతే ప్రాపర్ గా అంటే లీగాలిటీ మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతోనే ఆయన చేస్తున్న ఎఫర్ట్ కానివ్వండి. లీగల్ ఇమిగ్రేషన్ లో కూడా ఈ కంట్రీ అంటేనే ఇమిగ్రేషన్ కంట్రీ కాబట్టి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి కూడా చాలా మంది రావడానికి ఆస్కారం ఉంది. వచ్చిన వాళ్ళు కూడా అంటే వర్కర్స్, స్కిల్డ్ వర్కర్స్ వస్తే ఇబ్బంది లేదు కానివ్వండి. అంటే మీకు తెలుసు, ఈ సౌత్ అమెరికన్ కంట్రీస్ నుంచి చాలా మంది మీకు సొరంగాల రూపంగా కూడా వస్తారు, గోడ దునికి రావడం కూడా జరుగుతుంటది. కాబట్టి ఆ ఏరియాస్ లో కొద్దిగా కన్సర్న్స్ ఏర్పడ్డాయి తప్ప ఇండియన్ కమ్యూనిటీ కానివ్వండి, ఇండియన్ స్కిల్డ్ లేబర్ కానివ్వండి, ఇబ్బంది అయితే ఏం లేదు. ఇప్పుడు కూడా అంటే వీఆర్ కాన్ఫిడెంట్ ఎనఫ్, అంటే మనకి ఇప్పుడు రీచ్ అవుట్ కానివ్వండి, కనెక్ట్ కానీ, కాంగ్రెస్ కానీ, సెనేటర్స్ కానివ్వండి, క్యాపిటల్ ఇప్పుడు వైట్ హౌస్ లో కూడా దివాళీ ఈవెంట్స్ కూడా జరుపుతుంటారు. మనల్ని వాళ్ళలో భాగస్వామ్యం కలుపుకున్నారు కాబట్టి మనకు కొంచెం ఇబ్బంది అయితే ఏం లేదు ప్రస్తుత పరిస్థితులలో. సో అంచేత అంటే కాన్ఫిడెన్స్ అయితే ఉంది. అది రిపబ్లికన్ పార్టీ కానివ్వండి, డెమోక్రటిక్ కానివ్వండి, ఇండియన్ ఇంట్రెస్ట్ లను స్టేక్ హోల్డర్స్ గా తీసుకుంటారనేది అయితే బాగా గట్టిగా నమ్మకం ఉందండి. రైట్. వేణుగోపాల్ గారు, మీ అబ్జర్వేషన్ ఏంటి? అక్కడున్న అమెరికా లోపల ఉన్న ఇండియన్స్ మూడ్ ఏంటి? మూడ్ అయితే ఏం లేదండి. జనరల్ గా ఏంటంటే ఎవరు వచ్చినా పెద్ద డిఫరెన్స్ ఉండదు అని అనిపిస్తుంది ఇక్కడ వీళ్ళకు. ఎందుకంటే అతను ఇచ్చిన, ఇప్పుడు ఈ ట్రంప్ గారు ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ప్రెసిడెంట్ తోనే పోతాయండి. మళ్ళీ బైడెన్ వచ్చి ఏమి ఇస్తాడో అన్నది ఇంకా ఊహాజనితమే ఉన్నది. ఈ ఇమిగ్రేషన్ మీద ఏంటిదంటే ఇప్పుడు చాలా మందికి రూల్స్ తెలుస్తున్నాయండి. యాక్చువల్లీ ఇద్దరు కొంచెం లిబరల్ గా ఉండేది, ట్రంప్ వచ్చినాక తను రూల్స్ ను చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యాడు. అంటే సరే, రూల్స్ గురించి మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడుతున్నారు, విశ్వేశ్వరరెడ్డి గారు కూడా చెప్పారు. నాకు గుర్తున్నంత వరకు గతంలో ఒక రేసిజం కైండ్ ఆఫ్ వాతావరణం అక్కడ చూసాం. ఇండియన్స్ పైన దాడులు 1-2 సందర్భాల్లో కూడా చూసాం. మీరు వచ్చి మా ఉద్యోగాలు కొల్లగొట్టేస్తున్నారని ట్రంప్ అధ్యక్షుడైన కొత్తలో కొంతమంది ఇండియన్స్ పైన దాడులు కూడా చూసాం. అవునండి, అది కొంచెం ఓర్వలేకనండి. మన వాళ్ళంతా వైట్ కాలర్ జాబ్స్ లో ఉంటారు, ప్రొఫెషనల్ జాబ్స్ లో మన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ముందే చూస్తుంటేనే 3-4 సంవత్సరాలని మన వాళ్ళు ఇల్లు కొనుడు ప్లస్ బిజినెస్లు పెట్టడం అవి చూసి కొంచెం ఓర్వలేని గుణం వచ్చేసింది. మా ధనాన్ని దోచుకుంటున్నారు, మన మీద పెత్తనం చెలాయిస్తున్నారు, వీళ్ళు మన ముందే డెవలప్ అయిపోతున్నారనే ఓర్వని గుణం అనేది న్యాచురల్ గా వచ్చింది. అది వచ్చి అప్పుడు ట్రంప్ గెలవగానే వాళ్ళు రియాక్ట్ అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయింది సోఫార్. ఈ ఇమ్మిగ్రేషన్ దీని మీద కూడా అతను రూల్స్ స్ట్రిక్ట్ గానే ఫాలో అవుతున్నాడు, యాజ్ పర్ రూల్స్ చేస్తున్నాడు అని ఒక అభిప్రాయం వచ్చింది చాలా మందిలో. సో అంత ఏమీ ఇది లేదండి. అంటే అటువంటి ఇమిగ్రేషన్ నాకు తెలిసి, నా నాలెడ్జ్ ప్రకారం అయితే ఇండియన్స్ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఇండియన్స్ వైపు నుంచి ఉండదు అని చెప్పి అనుకుంటున్నా. లేదండి, ఉన్నదండి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. యూనివర్సిటీస్ లో వస్తారు,
యూనివర్సిటీస్ 2 రకాలు ఉంటాయండి, ప్రాఫిట్ యూనివర్సిటీస్, నాన్ ప్రాఫిట్ యూనివర్సిటీస్ అని. జనరల్ గా వాళ్ళకు H1 కి ఇవ్వాలంటే నాన్ ప్రాఫిట్ యూనివర్సిటీ వాళ్ళకి H1 ఇస్తారు, రూల్ ఉన్నది. చాలా మందికి తెలియదు ఇది. అది కూడా తెలియక చేసిందే కానీ వాంటెడ్లీ ఇంటెన్షనల్ గా కాదండి, తెలియక కాదు, జస్ట్ ఇల్లీగల్ ఇమిగ్రేషన్స్ లో ఇండియా వాళ్ళు తక్కువనే అండి. Of course, percentage of illegal immigration. I think Mexico మిగతా కంట్రీస్ నుంచి ఎక్కువ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ సౌత్ అమెరికా నుంచి ఉంది. కానీ ఎందుకంటే వారికి ఏం చెప్పాడంటే మనకి ఇష్యూస్ ఏం లేదు, వీ హ్యావ్ ఎ లా ఆఫీస్ ఇన్ వాషింగ్టన్ DC. సో మనం చూస్తుంటాం కదా, దెర్ ఆర్ 14 million అప్రాక్సిమేట్లీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఈ కంట్రీలో ఉన్నారనేది USCIS అంటే యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ వాళ్ళు కానీ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ కానీ ఇచ్చే రిపోర్ట్ లోనే అలా క్లియర్ గా చెప్పారు. దాన్ని కూడా దానికి ఒక పెండింగ్ ప్రాసెస్ ఉంది, దాన్ని లీగలైజేషన్ చేయాలనేది ఎవ్రీ 20 years కానివ్వండి 15 years కానీ ఎప్పుడో ఒకసారి వాళ్ళు ఒకసారి బిల్ తీసుకొచ్చి పనిచేస్తారు. బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ దానిలో అమెరికా ఎప్పుడు కూడా ఇప్పుడు స్పెసిఫిక్ గా స్కిల్డ్ లేబర్ లో కూడా గ్రీన్ కార్డులు ఇవ్వాలని కానీ స్కిల్ ఓవర్ లో కూడా ఇండియా ఇంట్రెస్ట్ లో ఉండాలని కానీ ఇదైతే బాగానే జరుగుతుందండి. ఇల్లీగల్ ఇమిగ్రేషన్ లో ఇండియా వాళ్ళు వచ్చే వాళ్ళు తక్కువ, ఎందుకంటే మనం ఆమడ దూరం ఉంటాం, సప్త సముద్రాలు దాటొస్తే గానీ ఇల్లీగల్ కాలేం కదండి. సో వచ్చాక కానీ ఏదో కొంచెం పర్సంటేజ్ ఇల్లీగల్ అయితే అయి ఉండొచ్చు, వెనకకి వెళ్ళలేక ఇబ్బంది ఉండొచ్చు, కానీ అది చాలా తక్కువ పర్సంటేజ్. వేణుగోపాల్ గారు ప్లీజ్ క్యారీ. అయితే ఇక్కడ ఏంటంటే రూల్స్ తెలియకనండి కొన్ని లిబరల్ గా ఉన్నారు ఇది వరకు. ఇప్పుడు ఉదాహరణకు నేను ఇంతకుముందు యూనివర్సిటీస్ గురించి చెప్పాను కదా, ప్రాఫిట్ యూనివర్సిటీస్, నాన్ ప్రాఫిట్ యూనివర్సిటీస్. సో H1 అప్పుడు ఏమవుతుంది, నాన్ ప్రాఫిట్ యూనివర్సిటీ వాళ్ళకి జనరల్గా H1 ఇష్యూ అవుతుంది, ప్రాఫిట్ యూనివర్సిటీ వాళ్ళకి రాదు. దే హావ్ టు లీవ్ ద కంట్రీ. ఏదో ఇన్ని రోజులు లిబరల్ ఉండడం వల్ల వాళ్ళు అక్కడ వీసాలు పొందారు ఉన్నారు. ఇప్పుడు పొమ్మనే వరకు వీళ్ళకు కోపాలు వస్తున్నాయి, ఇది ట్రంప్ ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు అని. ఇప్పుడు గ్రీన్ కార్డ్ ఇష్యూస్ లో ఉంది, పర్సంటేజ్ ఆఫ్ ఫర్ కంట్రీ ఉంటుంది 7% అట్లా. మన నుంచి ఇమిగ్రేషన్ చాలా ఉన్నాయి, మనం ఇక్కడికి చాలా మంది వస్తున్నారు, లక్షల్లో వస్తున్నారు. ఆ 7% కోటాలో మన వాళ్ళకు రావటం లేదు తొందరగా. సో అది ఆ రూల్స్ అలా ఉన్నాయి కాబట్టి అతను రూల్స్ ను స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, మన వాళ్ళకి తెలియకనే ఇది అనిపిస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇప్పుడు సాఫ్ట్వేర్ మీద ఎక్కువ సాఫ్ట్వేర్ వాళ్ళు మనకి ఇక్కడికి వస్తున్నారు. సో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ ఏదో లోన్లు తీసుకొని ఇక్కడికి రావడము ఈజీగా. అమెరికా ఇస్ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనుకోండి. సో ఇక్కడ ఏమైనా ఇబ్బందులు అయ్యే వరకు వాళ్ళలో ఒక ఇది వస్తుంది అన్నట్టు, అయ్యో ఇట్లా అవుతుంది ఏంటి అని అక్కడ వాళ్ళ పేరెంట్స్ ఇది అవ్వడము, డిప్రెషన్ లోకి పోవడము. అది తప్ప లీగల్ గా వచ్చి కరెక్ట్ గా ఉన్న వాళ్ళకి ఏమి ఇబ్బందులు లేవండి ఇక్కడ. వాట్ ఐ ఫీల్. రైట్. యా జయశేఖర్ గారు, చాలా చాలా ఇష్యూస్ మీ దగ్గర నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాను, అందుకోసం మీతో చివరిలో మాట్లాడిస్తున్నాను నేను. ఇప్పుడు పాత అమెరికా చూస్తారని చెప్పి బైడెన్ చెప్తున్నారు. ఆల్మోస్ట్ బైడెన్ గెలిచారనే మాట్లాడుకుందాం మనం, ఇంకెందుకంటే దానికి సంబంధించి పెద్ద యాంబిక్యూటీ అఫీషియల్గా రావాల్సింది, కానీ పెద్ద యాంబిక్యూటీ ఏం కనిపించట్లా ప్రజెంట్ ట్రెండ్స్ని చూస్తే. బైడెన్ గెలిస్తే పాత అమెరికా అంటున్నారు. ఏంటి పాత అమెరికా బెటర్గా ఉందా ఇండియాకి? ట్రంప్ వచ్చిన తర్వాత కొత్త అమెరికా బెటర్గా ఉందా ఇండియన్స్కి అక్కడ? అంటే ఎవరి స్లోగన్ వాళ్ళకే ఉంటుందండి. బైడెన్ స్లోగన్ బైడెన్కే ఉంటుంది, అంటే అలాగే ట్రంప్ స్లోగన్స్ ట్రంప్కే ఉంటుంది. ఇప్పుడు అది చేంజ్ అని లాస్ట్ టైం పెట్టాడు కదా ట్రంప్, అలాగే ఇది ఈయన ఇచ్చే స్లోగన్. అంటే ఈయన వచ్చాక ఏంటంటే ఒక చిన్న ఇదేం జరిగిందంటే ఎవరికి వాళ్ళకి కొంచెం ఒక రకమైన పోలరైజేషన్ జరిగిందండి. మనం ఇంత మాట్లాడినా కూడా ఒక రకంగా ఆలోచిస్తే ట్రంప్ బ్లాక్స్కి ఏమి తక్కువ చేయలేదండి నల్లవాళ్ళకి. ఒక రకంగా కొన్ని సర్వేలు చూస్తే ఏంటంటే ట్రంప్ మొదటిసారి గెలిచినప్పుడు ఆయనకి నల్లవాళ్లలో ఉన్న పర్సంటేజ్ 8% ఆయన సపోర్ట్ చేశారు, కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ 23% సపోర్ట్ చేస్తున్నారు. రీజన్ ఏంటంటే ఆయన టిమ్ స్కాట్ అని సెనేటర్ తోటి, సౌత్ కేరళైనా సెనేటర్ తోటి క్వాలిఫైడ్ ఆపర్చునిటీ జోన్స్ అని క్రియేట్ చేశాడు. మన ఇండియాలో సెజ్ అంటారు కదండి, సెజ్ లాగా చేసి అక్కడ డెవలప్ చేయించాడు. లాస్ట్ ఇయర్లోనే $4.6 billion దాంట్లో ఇన్వెస్ట్ చేయించాడు. అంటే అందరూ వచ్చి, అంటే దాంట్లో స్పెషల్ బెనిఫిట్స్, దాంట్లో కనుక ఎవరన్నా ఇన్వెస్ట్ చేస్తే వాటి మీద ట్యాక్సెస్ ఉండవు, గ్రోత్ మీద ట్యాక్స్ ఉండవు, ఇలా చాలా ఇన్సెంటివ్స్ క్రియేట్ చేశాడు. ఎక్కడైతే రన్ డౌన్ సిటీస్ ఉన్నాయో వాటి దగ్గరికి వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తే వాటన్నిటికీ స్పెషల్గా ఇన్వెస్టర్లకు ఇచ్చాడు అనమాట. అలా అదొకటి. హిస్టారికల్ బ్లాక్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ అని ఉన్నాయి, వాటికి పర్మనెంట్ ఫండింగ్ ఇచ్చాడు.
దాంతో వాడు చాలా మంది ఇది చేశారు, సపోర్ట్ చేశారు. తర్వాత క్రిమినల్ జస్టిస్ ని చేంజ్ చేశాడు. మన రెండో డిబేట్ లో కూడా ఆయన మాట్లాడింది అదే. నువ్వు 47 ఏళ్ళు ఉన్నావు కదా, క్రిమినల్ జస్టిస్ ని ఏం చేశాను. ఆ క్రిమినల్ జస్టిస్ ఏంటంటే, ఎప్పుడైనా ఎవరి దగ్గరన్నా చిన్న డ్రగ్స్ పొజిషన్ లో దొరికినాయి అనుకోండి, వాళ్ళ పొజిషన్ లో ఏమన్నా మారక ద్రవ్యాలు దొరికితే వాళ్ళని పర్మనెంట్ గా జైల్లో పెట్టి ఇచ్చేసేవాళ్ళు అనమాట. అది చాలా మంది నల్లోళ్ళు చిన్నపిల్లలు తెలియక అక్కడెక్కడ తీసుకొని దాన్ని పొజిషన్ లో పెట్టుకొని దాన్ని ఇది చేయటం, దాంతో చేసి చాలా మంది జైలు పాలయ్యారు. సో అవన్నీ మార్చాడు. అయితే కాకపోతే ఏంటంటే ఈయన మాట్లాడే విధానం, మొన్న టెక్సస్ లో ఏం జరిగింది, ఎవరో రిపబ్లికన్స్ డెమోక్రాట్స్ బైడెన్ బస్ వెళ్తా ఉంటే దానికి ఆపోజిట్ గా మోటార్ సైకిల్లో వీటితో ట్రక్కులతోటి రిపబ్లికన్ జెండా వచ్చి ఇది చేయటం జరిగింది వాళ్ళకి ఆపోజిట్ గా. ఆయన ఏం పెట్టాడు, ఆ ఫోటో పెట్టి ఐ లవ్ టెక్సస్ అని ఒక ఇది పెట్టాడు, ట్వీట్ చేశాడు. ఏంటంటే అక్కడున్న ఆ మన జాతి వ్యతిరేక విధానాలని ప్రోత్సహించేటట్టు కనపడ్డాయి ఆయన చేసిన కార్యక్రమాలు, ఆయన మాట్లాడే మాటలు. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక రకంగా నా పర్సనల్ గా ఏమనిపిస్తుందంటే, ఆయన పర్సనల్ గా అందరూ కూడా చాలా మంది కూడా ఏమంటారంటే, ఇవన్నీ కూడా ఆ ఓట్లు పొందటానికి ఆయన చేసే పనులు అన్నమాట. అంతే, దాంతో రెండుగా డివైడ్ అయిపోయింది. ఇప్పుడు కూడా ఏంటంటే, ఇందాక మీరు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఆల్మోస్ట్ 11 మిలియన్ పీపుల్ కి ఆయన ఇప్పుడు డెమోక్రాట్స్ మేము వాళ్ళని లీగలైజ్ చేసి వాళ్ళ సిటిజన్షిప్ ఇస్తున్నాం అంటున్నారు. వాళ్ళకి ఇచ్చారనుకోండి, గోయింగ్ ఫార్వర్డ్ ప్రతి ఎలక్షన్ లో కూడా డెమోక్రాట్సే గెలుస్తారు. ఓకే, ఇప్పుడు తెలుగు వాళ్ళకి సంబంధించి, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలంతా ఏం జరుగుతుందని చర్చిస్తుంది ఏంటంటే, అమెరికాలో ఉన్న మా వాళ్ళు క్షేమంగా ఉంటారా, మేము మళ్ళీ అమెరికాకు వెళ్ళాలంటే వీసాలు ఈజీగా దొరుకుతాయా, ఈ 2 ఇష్యూస్ కావాలి. ఈ 2 ఇష్యూస్ బయటను వస్తే క్లియర్ అవుతాయి అనుకోవచ్చా? సరే, సెక్యూరిటీ సంబంధించి ఇబ్బంది లేకపోయింది. ఇందాక నేను చెప్పినట్టు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో ముల్లర్ ఉన్నాడండి. ముల్లర్ ఆయన చాలా ఇమిగ్రేషన్స్ అనేది ఇమిగ్రేషన్ విశ్వేశ్వరరెడ్డి గారికి నాకన్నా బాగా చెప్పగలుగుతారు, ఆయన అడ్వైజర్ అనమాట ఇమిగ్రేషన్ దాంట్లో. సో అతను ఏంటంటే ఈ రూల్స్ లాస్ వాళ్ళన్నీ ఏం చేశారంటే, అమెరికన్స్ ఫస్ట్ అనే దాన్ని ప్రూవ్ చేయడానికి ఈ రూల్స్ అన్నిటిని స్ట్రిక్ట్ చేసినట్టు చేశారండి. అతను కావాలని చేస్తే ఎప్పుడో చేస్తుండేవాడు, కానీ రాను 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 కొంచెం స్ట్రిక్ట్ చేసుకుంటూ వచ్చాడు. ఈయన కన్నా ఎక్కువ మందిని డిపోర్ట్ చేశాడు ఒబామా. మీరు చూస్తే మనం ఎన్ని మాట్లాడుకున్నా కూడా హిస్టారికల్ గా రిపబ్లికన్ గవర్నమెంట్ లోనే ఎప్పుడు ఇమిగ్రేషన్ లాభం జరిగింది. ఓకే, మీరు బుష్ గవర్నమెంట్ అప్పుడే 2007 లోనే అన్నిటినీ గ్రీన్ కార్డులు అన్నిటినీ కరెంట్ చేశారు. మళ్ళీ ఇప్పుడే మూవ్మెంట్ వచ్చింది. మధ్యలో 8 ఏళ్లు ఒబామా ఉన్నప్పుడు 8 కాదు 10 ఏళ్లు సుమారుగా గ్రీన్ కార్డులో మూవ్మెంటే లేదు. 2011 దగ్గరే అయిపోయినాయి EB2 గ్రీన్ కార్డ్స్ రావటం. మన వాళ్ళు హండ్రెడ్స్ ఆఫ్ థౌసండ్స్, లక్షల మంది ఉన్నారు దాంట్లో. కాకపోతే ఏంటంటే ఇతను ఏంటి చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్, తెలంగాణ ఆంధ్ర ఎలక్షన్లు వచ్చినప్పుడు కనుక మనం అందరు వెళ్ళిపోండి, అది చేయండి, ఇది చేయండి అని అంటాం చూసారా, అదేంటంటే జాగో బాగో ఎవరి ఓట్ల కోసం వాళ్ళు చేసే తంటాలే తప్పించి ఎవరు కూడా మన భారతీయుల్ని ఇబ్బంది పెట్టలేరండి. ఎందుకంటే వాళ్ళు మన మీద ప్రేమ కాదు, మనతోటి అవసరం ఉండి ఇక్కడ ఉంచుకుంటున్నారు. నాకు నాలెడ్జ్ లేదు, H1B వీసాలకు సంబంధించిన కోటాను ఏమైనా పెంచుతామని ఎవరైనా హామీ ఇచ్చారా సార్ అక్కడ పోయినసారి ఎన్నికల్లో? కాన్సెప్ట్ అనేది ఎప్పుడు ఏమి ఇవ్వలేదండి. అది తగ్గిస్తేనే ఓట్లు పడతాయనే ఉద్దేశం. ఎందుకు అక్కడ ఉన్న ఇండియన్స్ కూడా పెంచాలని కోరుకోవట్లేదేమో? ఇక్కడ ఉన్న ఇండియన్స్ ఎలాగే ఇక్కడ ఉన్నారు కదండి. అదే కదా, వాళ్ళకి బయట నుంచి ఇంకా అవసరం లేదు, మేము ఇక్కడ ఉన్నాం, మా ఇంట్రెస్ట్ ఉంటే సరిపోతుంది అనుకుంటారా? లేదు, ఇప్పుడు మీరు ఎప్పుడు దీంట్లో ప్రతి దాంట్లో కూడా పాజిటివ్ ఉంటుందండి. పాజిటివ్ తీసుకొస్తుంది ఏంటంటే, ఎవరు ఏం చేసినా కూడా భారత్ కు లాభం ఉంది. H1s పెంచలేదు, ఓకే, ఆ వర్క్ అంతా కూడా అవుట్ సోర్స్ అవుద్ది. H1s తగ్గించారు, మోర్ అవుట్ సోర్సింగ్ అవుద్ది. అంటే అవుట్ సోర్స్ అయిందంతా ఇండియాకే వస్తుందని ఏంటి?
90% ఇప్పుడు మరి ఇండియన్ వాళ్ళే ఎందుకు ఇక్కడికి H1Bలు ఎక్కువ వస్తున్నారు? ఎందుకంటే మనకు ఆ స్కిల్ ఉంది, మనం బెటర్ రేట్ లో వర్క్ చేస్తాం, మనకు ఆ టాలెంట్ ఉంది. ఇప్పుడు మీరు చూసుకుంటే మొన్న 485s ఫైల్ చేయడానికి వచ్చారు, డేట్లు మూవ్ అయినాయి. 500,000 మంది 550,000 మంది ఫైల్ చేయొచ్చు అయితే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ అమెరికాలో గ్రీన్ కార్డులో 485కి, దాంట్లో 350,000 మంది తెలుగు వాళ్ళే ఉన్నారు, ఇండియన్స్. అది పరిస్థితి. సో ఇన్వెటబుల్ గా మనం ఎవరు ఏం చేసినా కూడా అల్టిమేట్ గా వెళ్ళేది మన దగ్గరికే వస్తాయి. ఏదైనా H1B రూపంలో మన దేశం, మన వాళ్ళు ఇక్కడికి వచ్చి పని చేయొచ్చు, లేదా ఇక్కడ నుంచి ఆ కోట అంతవరకు వర్క్ లేదా ఇంకా ఎక్కువ కూడా మనకు అవుట్ సోర్స్ అయ్యే అవకాశం ఉంది. అదిగాక ఈ కోవిడ్ లో ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా జూమ్ చాలా ఈజీ అయిపోయింది, రిమోట్ గా ఎక్కడ ఉండి కూర్చొని ఎక్కడి నుంచైనా పని చేయటం. సో ఇది కూడా మనకి ఒక పాజిటివ్ గా పనికొచ్చే అవకాశం ఉందండి. ఎందుకంటే ఇదంతా ఇప్పుడు మైక్రోసాఫ్ట్ లాస్ట్ అంటే వాళ్ళు 10 ఏళ్లలో ఎంతైతే క్లౌడ్ లో వాళ్ళు అభివృద్ధి చేద్దాం అనుకున్నారో అది ఈ లాస్ట్ 10 months లో జరిగిందంట. ఆల్మోస్ట్ 10 ఏళ్ళు కాదు, 5 years వాళ్ళు చెప్పిన ఇది. 5 years లో వాళ్ళు ఎంత ముందుకెళ్దాం అనుకున్నారు క్లౌడ్ లో, అది ఈ 8-9 నెలల్లోనే ముందుకెళ్ళటం జరిగింది. గ్రేట్. సో మీరు ఒక జూమ్ యాప్ సార్ కంక్లూడ్ చేద్దాం, టైం అయిపోయింది. ఫైనల్ గా జో బైడెన్ గెలిస్తే ఇండియన్స్ ఇంట్రెస్ట్, ఇండియా ఇంట్రెస్ట్ రెండు రక్షింపబడతాయా? ఆందోళన ఏమైనా ఉందా? ఏం లేదా? ఖచ్చితంగా రక్షించబడతాయండి. దాంట్లో నాకైతే 1% కూడా ఇది లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉండి సెటిల్ అయిన ఇండియన్స్ అందరికి ట్యాక్స్లు ఎక్కువ పడతాయా అన్న భయం ఒకటే ఉంది తప్పించి మిగతా అన్ని కూడా మన ఇండియా ఇంట్రెస్ట్ కానీ ఇండియన్ మన ఇక్కడ ఉన్న మన ఇండియా యాజ్ ఎ కంట్రీ మనకి ఉన్న దీనికి సత్సంబంధాలు కానీ ఇక్కడ ఉన్న మిగతా అన్నిట్లో విషయాల్లో కాక ఎక్కడా కూడా ఏమాత్రం ఉండదు. మనకి ఈ బైడెన్ గెలిచినా ట్రంప్ గెలిచినా కూడా మన కంట్రీతో సంబంధాలు కానీ మన వాళ్ళకి వచ్చే నష్టం కానీ ఏమి ఉండదని నా అభిప్రాయం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. జయశేఖర్ గారు, పెంటపాటి పుల్లారావు గారు, వేణుగోపాల్ గారు, విశ్వేశ్వరరెడ్డి గారు మాతో డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. అమెరికా అధ్యక్షుడు ఎవరు అనేది మరికొద్దిసేపట్లో తేలిపోబోతోంది. సర్వేలు ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ను చూస్తే మాత్రం జో బైడెన్ విజయం దాదాపు ఖాయంగా కనిపిస్తున్న వాతావరణం ఉంది. ఇండియాకి ఏం జరుగుతుంది, ఎవరు గెలిస్తే అనే అంశానికి సంబంధించి ఫారెన్ పాలసీ సంబంధించి కొంత ఇబ్బందులు ఉండొచ్చు. చైనా, పాకిస్తాన్తో అమెరికా డీల్ చేసే విధానంలో మార్పులు ఉండొచ్చు అనే ఒక ఆందోళన భారతీయులు వ్యక్తమవుతున్నప్పటికీ ఇమ్మీడియట్ చేంజెస్ అయితే ఉండకపోవచ్చు అనేది మన గతంలో చూసిన ఎక్స్పీరియన్స్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇది బట్టి మార్నింగ్ ఇష్యూ చూస్తూనే ఉండండి. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.